దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. రాత్రి మన ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసాన్ని గురించి, అందులో దొరికేటువంటి దీవెనల గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని దానికి అనుబంధంగా మీ దృష్టిలోకి తీసుకొస్తాను. నేను దేవుని ఆత్మ నడిపింపులో ప్రభు కృపను బట్టి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏదో కూటాలు పెట్టాం కాబట్టి జనరంజకమైనటువంటి ఉపదేశం ఏదో చేసి కాసేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి శ్రోతలను వీక్షకుల్ని ఆనందింపజేయాలనే ఆలోచనతో ఈ పనికి పూనుకోలేదు. దేవుని యొక్క మనోగతం, అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుబంధంగా అవసరమైనటువంటి సందేశాలని పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు అందించడం జరుగుతుంది. రాత్రే చెప్పాను, నేను నా సొంత ఆలోచనల్లోంచి కాక ఖాళీ పాత్రగా ఇక్కడికి వచ్చి దేవుడిచ్చే నడిపింపు ప్రకారం మీకు వాక్యాన్ని అందిస్తున్నాను. ఆశ్చర్యం ఏంటంటే, మొదటి రోజు కూటం దగ్గర నుంచి రాత్రికాల కూటం వరకు చెప్పబడిన అంశాలన్నీ ఒక దండలో దారంలాగా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. మీరు తర్వాత ఆలోచించి తర్వాత మీరు మళ్ళీ చూసుకోవచ్చు. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఏ రెండు అంశాలు విడిగా లేవు. ఒక దండలో దారంలాగా అన్నిటినీ అల్లుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఇది ఆయన నడిపింపని గుర్తుపట్టాను. నేటి సంఘంలో లోపించినది ఏంటి, అర్జెంటుగా మనం సరి చేసుకోవాల్సినవేంటి, మన దృష్టి ఎటు పోయింది, ఎటు రావాల్సి ఉంది, మనం ఎక్కడెక్కడ బలహీనపడ్డాం, ఏదేది మనం మిస్ అయ్యాం అని అన్నీ కూడా మనకి వెల్లడి చేసి అన్నీ సరి చేసుకుంటూ ఒకటొకటి నేర్పుకుంటూ ఈ కూటానికి దేవుడు తెచ్చాడు. రాత్రి నేను మీకు అందించినటువంటి ఉపదేశంలో పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఎంత అవసరమో అనే అంశాన్ని మీకు అందించాను. పరిశుద్ధాత్మ సహవాసంలోనికి ఒక మనుషుడు వస్తే, బాగా వినండి ఇక, పరిశుద్ధాత్మ సహవాసంలోనికి ఒక మనుషుడు వస్తే ఆ మనుషుణ్ణి దేవుని ఆత్మ స్వాధీనపరుచుకొని ఆ మనుషుణ్ణి ఏ అనుభవాల్లోకి తీసుకెళ్తాడు అనేది కూడా ఒక అంశమై ఉంది. మెట్టుకి పరిశుద్ధాత్మ సహవాసంలోకి వచ్చిన మనల్ని దేవుడు మరికొన్ని సహవాసాల్లోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. ఈ సహవాసాల్లో ఒకటి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. 37వ వచనం కూడా మీరు చూడవచ్చు. త్వరగా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకును అన్నాడు. అక్కడ ఒక క్లిక్ కొట్టాలి మనం. దూరస్తులు అంటే ఎవరు, అదొక అంశం, తర్వాత మాట్లాడుకుందాం. ఇది అందరికీ చెందినటువంటి వాగ్దానం అన్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను పొందుట, పరిశుద్ధాత్మను వరము పొందుట. సరే, అసలు ఈ మాటతోనే ముగించాడా, ఇంకా ఏమన్నా అన్నాడా చూద్దాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఈ ఒక్కటే కాకుండా ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి, మూర్ఖుడు వాడికి తెలియదు, తెలిసినోడు చెప్పినా వినని రకం, వాడు బాగుపడడు, ఎవడన్నా బాగు చేద్దామన్నా వాడిని కూడా అంగీకరించడు, వీడు మూర్ఖుడు అనమాట. ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించండి. రైట్. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. చాలు. ఇప్పుడు ఇక జాగ్రత్తగా విందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుని. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ మళ్ళా సమకూర్చావు, మీకు కృతజ్ఞతలు. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, ప్రకటించడానికి కానీ ఇక్కడ నిలవడానికి కానీ ఏ కోశాన్ని కూడా అర్హత లేనివాడు. నీ రక్తమును ఆశ్రయించి నీ కృప మీద ఆధారపడే ఇక్కడికి వచ్చాడు. తన సమస్త ప్రవర్తనలో ఉన్నటువంటి అనీతిని నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి, నీతిమంతుడా నీ కృపచేత నీ దాసుని బలంగా వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దయ్యపు దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడుగు యేసు అధికారము కలిగిన నామంలో బంధిస్తున్నాం. దేవా, కనికరించు, నాతో మాతో అందరితో మాట్లాడు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి జవాబు పొందామని నమ్మి ముందుగానే స్తుతిస్తున్నాం తండ్రి. విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ సహవాసానికి ఒకడు రాగలిగితే ఆ వచ్చిన వాడిని దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు అనే ఒక ప్రశ్న మీద బోలెడన్ని విషయాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. ఆ సంగతుల్లో కొన్ని విషయాలు మనం ఈ టైంలో ధ్యానించుకొని తర్వాత నిన్న ప్రకటించుకున్న ప్రకారం దేవుడు సూచించినటువంటి వ్యక్తుల యొక్క అభిషేక కార్యక్రమాన్ని జరిగిద్దాం. ప్రభువుకు స్తోత్రం. ఇక్కడ పెంతెకోస్తు పండుగ నాడు మేడగది మీద యేసుక్రీస్తు యొక్క శిష్య బృందం అంతా ప్రార్థనలో కనిపెడుతున్నారు. అప్పటికి వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టి 10 దినములైంది. ఎందుకోసం కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు ప్రభు అంటే అపోస్తల కార్యం 1:4 ఉంది. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును మీరు పొందునట్లు ఆ వాగ్దానము కొరకు కనిపెట్టండి. నీళ్లలో బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం పొందేటువంటి ఘట్టం ఉంది. అది పొందిన తరువాతే మీరు యెరూషలేం విడిచి వెళ్ళాలి. అది పొందక మునుపు మీరు వెళ్ళొద్దు అని ప్రభువు మాట్లాడితే ఆ మాటను వారు ఆమోదించారు. ఈ మాట యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడాడంటే ఆయన సిలువ వేయబడిన తరువాత, అప్పటి నుంచి లెక్క వేసుకుంటే దాదాపు 40వ రోజు ఈ మాట ప్రభు చెప్పాడు. 40వ రోజు చెప్పి వారందరూ చూస్తుండగా ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమై ఆకాశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత వారు అక్కడే నిలబడి చూస్తూ ఉంటే దేవదూతలు ప్రత్యక్షమై, యెరూషలేము మనుషులారా, యూదయ మనుషులారా, మీరెందుకు ఆయన తట్టు చూచుచున్నారు? ఆకాశమునకు కొనిపోబడిన ఈ నజరేయుడుగు యేసు ఎలాగూ కొనిపోబడినో అలాగునే ఆయన తిరిగి
వచ్చును అని చెప్పి వాళ్ళు అదృశ్యమయ్యారు. అంతటా వీరు బయలుదేరి యేసు ప్రభు వారికి చెప్పిన మాట ప్రకారం నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అన్నాడు కదా. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి, పొందటానికి ఏంటి వాగ్దానం? ఆత్మాను సంచకరు. దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి నిత్య స్వాస్థ్యానికి అంతటికి ముందు బయానాగా పరిశుద్ధాత్మనిచ్చాడట. దేవునికి మహిమ. నేను ఒక 10 లక్షల రూపాయలు వెచ్చించి ఒక స్థలం తీసుకున్నాను. 10 లక్షల రూపాయలు వెచ్చించి ఒక స్థలం తీసుకుంటే కొనటానికి మొదలుపెట్టి బేరం కుదుర్చుకొని ఒప్పందం అయినాక ముందేం చేస్తాను? మళ్ళీ తర్వాత అతడు మాట తప్పకుండా ముందు అతని చేతిలో ఏమి ఉంచుతానండి? బయానా ఉంచుతాను. బయానా, సంచకరువు, బయానా ఒకే అర్థాలు వస్తాయి అని వ్యాఖ్యానంలో రాయబడి ఉంది. బయానా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను, ఎందుకంటే నాకు ఈ స్థలం నువ్వు ఇస్తున్నావు గనక. అందుకు గాను బయానాగా ఇదిగో ముందు ఈ 1000 రూపాయలు ఉంచు, లేకపోతే ఈ 10,000 బయానాగా ఉంచు, తర్వాత 9,90,000 చెల్లించి నేను ఈ స్థలాన్ని స్వాధీనపరుచుకుంటాను అని కదా బయానా ఇస్తా. దానికి ఇంకొక మాటలో అడ్వాన్స్ అంటారు కదా, అడ్వాన్స్గా అంటారు. సరే, మనం తేట తెలుగులో బయానా అందాం. ఆత్మ అను సంచకరువును అనగా బయానాను దేవుడు ముందుగా మనకిచ్చాడట. అంటే ఈ 10 లక్షల రూపాయలకు గాను 10,000 నీకు ఇస్తున్నానంటే దీని తర్వాత 9,90,000 నీకు నేను సిద్ధపరిచాను, ఇస్తాను. దేవుడు మన కొరకు దాచి ఉంచిన నిత్య స్వాస్థ్యం ఎంతో గొప్పది. హల్లెలూయా. దానంతటిని మనకు అందించటానికి ముందుగా బయానాగా పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించాడట. ఆత్మాను సంచకరువును మనకు అనుగ్రహించాడంటే అర్థం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి. అంటే మనం కష్టపడి సంపాదించింది కాదు, దేవుడు కృపతో మనకు అనుగ్రహించిన శక్తే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్ముడు ఆయన ప్రామిస్, ఆయన వాగ్దానం, ఆయన గిఫ్ట్, వరం. ఆయన వరం మనం కష్టపడి సంపాదించుకుంది కాదు, పరిశుద్ధాత్ముడిని, ఆయన వరం. కాబట్టి పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు అన్నాడు కదా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము వారు కనిపెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తరువాత 40వ రోజు వారు వచ్చి మేడగది మీద ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దాదాపు 10 దినములైన తర్వాత 50వ రోజు, పెంతెకోస్తు అంటే 50వ రోజు. ఆ 50వ రోజు ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, కొద్దిగా తెల్లవారేటువంటి ఘట్టం ప్రారంభమైంది. అక్కడున్నటువంటి ప్రజలంతా ఆదమర్చి నిద్రపోతున్నారు. కొద్ది గొప్ప ఎవరన్నా మేలుకొని ఏదన్నా పనులు చేసుకుంటే చేసుకుంటున్నారేమో. దాదాపు అంతా నిశ్శబ్దంగా ఉంది. బజార్లో మనుషులు లేరు, నిర్మానుష్యంగా ఉంది. అలాంటి నిశ్శబ్ద వేళ ఆ మేడగది మీద వాళ్ళంతా కలిసి ఏకమై ప్రార్థన చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ఓ పెద్ద బాంబు బ్లాస్ట్ అయితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం పెళ్ళుమని వచ్చింది. ఒక బేస్ సౌండ్ అనమాట. ధన్మని పెళ్ళుమని వచ్చింది. ఎక్కడోళ్ళు అక్కడ ఉలిక్కి పళ్ళేశారు, సత్యంరా బాబోయ్ అని. ఏం ఇంతలో శబ్దం వచ్చింది, ఏం జరుగుతుంది అని ఆ శబ్దం ఏ ప్రక్క నుంచి వచ్చిందో అందరూ ఉలిక్కి పళ్ళేచి ఆ శబ్దం వచ్చిన దగ్గర ఏదో జరిగిందని చస్తా బతుకుతా పరిగెత్తారు అక్కడికి. ఏం జరిగింది అంటే బలముగా వీచు గాలి వంటి శబ్దము అని వచ్చి ఉంటుంది. ఎట్లొచ్చిందో మొత్తానికి మాత్రం ఒక్కడు కూడా లేడు మంచం మీద. కింద పడి పరిగెత్తుంటారు నాకు తెలిసి, ఇందులో ఇంతలో సప్పుడు వచ్చిందని. వస్తే ఏముంది, అక్కడ
అక్కడ ఒక చిన్న గుంపు ఉంది. వాళ్ళంతా పరిశుద్ధాత్మతో నిండి అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో, మనుష్య భాషలతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వీళ్ళంతా ఎవరు? అక్కడి స్థానికులు. చుట్టూ గ్యాదర్ అయిన వాళ్ళు ఎవరు? చస్తా బతుకుతా అక్కడికి పరిగెత్తిన వాళ్ళు ఎవరో తెలుసా? స్థానికులు కాదు, చుట్టుపక్కల దేశాలకు చెందిన వాళ్ళు. ఆయా దేశాలలో ప్రపంచమంతా చెదరిపోయినటువంటి యూదులు ఈ పండుగలకి అక్కడికి వస్తారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చినటువంటి టైం అది. మన పల్లెటూళ్ళలో చూడండి, 3 ఏళ్లకి 5 ఏళ్లకి జాతరలు పెడతారు. ఊళ్ళల్లో ఆ ఊర్లో పనులకి, పాటలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి ఆ ఊర్లంతా వెళ్ళిన వాళ్ళు ఈ 2 ఏళ్లకి 3 ఏళ్లకి సంవత్సరానికి 5 ఏళ్లకి జాతరలు పెడతారే, ఆ జాతరలకి వాళ్ళ కబురు అంది ఎక్కడెక్కడ వాళ్ళంతా వస్తారు సట్టుబుట్టు సామాగ్రి వేసుకొని. ఆ జాతరలకు బలులు ఇవ్వడానికి పశువుల్ని కూడా దోలుకొని వస్తారు. వచ్చి ఆ జాతర అంతా అయిపోయినాక మళ్ళీ ఎవరి బ్రతుకు తెరువుకోళ్ళు వెళ్ళిపోతారు. అట్లాగా ప్రపంచమందంతటా చెదరిపోయిన యూదులు ఈ పండుగ కాలంలో 7 పండుగలు ఉన్న ఇశ్రాయేలు 7 పండుగలు తెలుసా? 7 పండుగలు. మొదటి పండుగ ఏంటి? ఏదో ఒకట్లే, సరే తెలుసా? మొదటిది ఏంటి? పస్కా పండుగ. రెండవది పులియని రొట్టెల పండుగ. మూడవది వామ్మో, పండుగలు చెప్పాగా, చాలాసార్లు చెప్పాగా. ప్రథమ ఫలముల పండుగ. సరే. 4వది పెంతెకోస్తు పండుగ, అదేనా? 5వది శృంగధ్వనుల పండుగ, బూరల పండుగ లేక శృంగధ్వనుల పండుగ. 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. 7వది పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలు ఉన్నాయి, ఇశ్రాయేలీలు ఆచారంగా చేసే పండుగలు. ఈ పండుగలకి ఎక్కడెక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు అక్కడికి. ఈ 7 పండుగలు ఎక్కడున్నాయో మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తాలే. లేవియా కాండం 23వ అధ్యాయం చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. లేకపోతే ప్రస్తుతం మన అంశానికి ఎక్కువ అయిపోయిద్దేమో నిడివి, దాని గురించి చెబితే. ఎందుకైనా మంచిది, రాసుకోండి. మళ్ళీ మీరు పండుగలు అనగానే తెల్లమొహం వేసుకొని చూశారు. నాకెళ్ళి లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం తీస్తారు మీరు. చూడు, లేవియా కాండం 23వ అధ్యాయము 5వ వచనం. ఫస్ట్ పండుగ 5వ వచనంలో ఉంది, అక్కడ అండర్లైన్ చేసుకో, గుర్తుపెట్టుకో. పస్కా పండుగ. 6వ వచనంలో 2వ పండుగ ఉంది, 6వ వచనంలో 2వ పండుగ ఉంది, దాన్ని అండర్లైన్ చేయి. పొంగని రొట్టెల పండుగ. ఓకే. తర్వాత 10వ వచనంలో ఓ పండుగ ఉంది, ఆ పండుగ పేరు ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగ గురించి చాలా మ్యాటర్ రాస్తాడనమాట. ఓకే. 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ పండుగ గురించిన వర్ణన ఉంటుంది. 15వ వచనంలో గుర్తు రాసుకో. 15వ వచనం 16వ వచనంలో 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. 70 దినములు అక్కడ అండర్లైన్ చేసి పెంతెకోస్తు పండుగ అని రాసుకో. ఓకే, అయిపోయింది. తర్వాత 24వ వచనంలో జ్ఞాపకార్థ శృంగధ్వని అన్నాడు. అక్కడ శృంగధ్వనుల పండుగ లేక బూరల పండుగ అని రాసుకో. జ్ఞాపకార్థ శృంగధ్వని అన్నకాడ అండర్లైన్ చేసి శృంగధ్వనుల పండుగ లేక బూరల పండుగ అని రాసుకో. 5 అని రౌండ్ కొట్టి, 5 వేసుకొని రౌండ్ కొట్టి ఆ కింద ఈ మ్యాటర్ రాసుకో, గుర్తుంటుంది అట్లా. 6వది 27వ వచనంలో ప్రాయశ్చిత్తార్థ దినము అంటాడు.
ప్రాయశ్చిత్తార్థ దినము అన్నదాన్ని అండర్లైన్ చేసి అక్కడ 6 వేసి 6ను రౌండ్ కొట్టి ఈ ప్రాయశ్చిత్తార్థ దినమును అండర్లైన్ చేసి ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అని రాసుకో. ముప్పై 35 వచ్చిన ఇక పేజీ తిప్పితే 23:35 23:35 ఇక్కడ 35వ వచనంలో యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను అన్నది అండర్లైన్ చేయి. పర్ణశాలల పండుగ అక్కడ 7 అనే సంఖ్య వేసుకొని రౌండ్ కొట్టి ఆ ప్రక్కన రాసుకో పర్ణశాలల పండుగ. ఈ అమ్మ ఇశ్రాయేలు 7 పండుగలు, ఇంక ఇవి కాక వేరే వేరే పండుగలు కూడా ఉన్నాయి. మేజర్గా మనకి ప్రత్యేకంగా దేవుడు చూపించినటువంటి పండుగలు, ఇందులో కొంచెం నిగూఢత మనకు కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది 7 పండుగల్లో. సరే, దాన్ని పక్కన పెట్టి కొంచెం నాకు వెళ్ళి చూడండి. చూసినారా? ఒకసారి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఎందుకంటే మళ్ళీ పండుగల్లో పోయామనుకో నేను చెప్పాలనుకున్నది మిస్ అవుతుంది అందుకని. పెంతెకోస్తు పండుగ నాడు అక్కడక్కడక్కడ ఈ పండుగలకి చెదిరిపోయిన వాళ్ళందరూ ఆ పండుగకి వచ్చేస్తారన్నమాట. అందరూ వచ్చారు. వాళ్ళు ఎన్ని ప్రాంతాల్లోంచి, ఎన్ని రకాల భాషల ప్రాంతాల్లోంచి వచ్చారంటే, ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మా చిలకలూరుపేట వాళ్ళే ఉన్నారండి. మా చిలకలూరుపేట నుంచి అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా పోయిన వాళ్ళు ఉన్నారు, చైనా పోయిన వాళ్ళు ఉన్నారు, జపాన్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఇటు తమిళనాడులో ఉన్నారు, చెన్నై హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణ ఏమండి, బొంబాయిలో ఉన్నారు, ముంబై, మహారాష్ట్ర ఏమండి, కేరళలో ఉన్నారు, దక్షిణ కొరియాలో ఉన్నాడు తమ్ముడు అజయ్. ఇట్లాగా చిలకలూరుపేట వాళ్ళే చూడండి ఎన్ని దేశాలకి, ఎన్ని రాష్ట్రాలకి వెళ్ళారు. రాష్ట్రం మారిందంటే భాష మారిద్దా లేదా? కొంచెం తెలుగు 2 రాష్ట్రాలను పక్కన పెడితే ఇక మిగిలిన రాష్ట్రాల భాషలన్నీ మార్పు. తమిళనాడు తమిళం, కర్ణాటక కన్నడ, మలబారు తీరం అనగా కేరళ మలయాళం, మహారాష్ట్ర భాష మరాఠీ, ఒరిస్సా భాష ఒడిస్సీ. ఇట్లాగా ఆ భాషలు వేరు, మనకు అర్థం కాదు. ఇలాగ అన్ని ప్రాంతాలకు చెదరిపోయిన వాళ్ళందరూ అక్కడ స్థానికులై అక్కడ స్థిరపడిపోయి ఆ భాషను నేర్చేసుకుని ఇక ఆ భాష మాతృభాష కింద అయిపోయింది వాళ్ళకి. వాళ్ళంటే ఆ ఊళ్ళకు పోయి అక్కడే స్థిరపడిపోయి అక్కడ పౌరత్వం పొంది అక్కడి సభ్యులు అయిపోయారు. కానీ యెరూషలేములో ఉన్న వాళ్ళకి వాళ్ళ భాష ఏమో వచ్చిందండి. కానీ యెరూషలేములో ఆ మేడగది మీద వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండి వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. ఏం భాషతో తెలుసా? ఎన్ని ప్రాంతాల్లోంచి ఆ పండుగకు ప్రజలు వచ్చారో అన్ని ప్రాంతాల భాషలు మాట్లాడేస్తున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మతో నిండుకుని ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన వారై దేవుని మూలముగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల భాషలలో మాట్లాడటం మొదలుపెట్టారు. రకరకాల భాషలు. వీళ్ళు మాట్లాడుతున్న భాషల్ని ఎరిగినటువంటి ప్రజలు ఆ చుట్టుపక్కలంతా గ్యాదర్ అయ్యారు. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు దేవుని మహిమపరిచారు భాషలలో. ఎన్ని రకాల భాషలు అంటే అక్కడ రాస్తాడు 14-15 రకాల భాషలు. 14-15 రకాల భాషలు. అన్ని ప్రాంతాల్లోంచి ప్రజలు అక్కడికి వస్తే అన్ని భాషలు ఇక్కడున్న స్థానికులు మాట్లాడతారు. నమ్మగలరా? ఇది సాధ్యమేనా? ఇక్కడున్న స్థానికులు, చేపలు పట్టుకునేవారు, సామాన్యులు, చుట్టుపక్కల దేశ భాషలన్నీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఆ భాషల్లో జీవం గల దేవుని మహిమపరచడం అది చిన్న విషయమా? యాదృచ్ఛికమా? సాధారణమా? నో. అప్పుడు ఆడ గ్యాదర్ అయిన వాళ్ళందరికీ విభ్రాంతి కలిగింది. పరిగెత్తుకుంటూ ఆకర్షింపబడి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? పరిశుద్ధాత్మ ఎవరి మీద అయితే నిలిచున్నాడో, ఎక్కడైతే ఉన్నాడో
అక్కడికి వీళ్ళందరూ ఆకర్షింపబడ్డారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆత్మ సహవాసంలో నిలిచారు. ఆ అగ్ని, భక్తుల మీద నిలిచిన అగ్నికి సమీపంలోకి వచ్చేసారు వీళ్ళందరూ. వచ్చినప్పుడు దాని ప్రభావం వారి మీద కూడా పనిచేయటం మొదలెట్టింది. వాళ్ళల్లో కొందరు విభ్రాంతి నుండి, వీరు ఇక్కడి స్థానికులు కదా, ఆయా దేశాల నుంచి మనం పండగకు వచ్చాం కదా, మన దేశ భాషలు అసలు వీళ్ళకి తెలిసే అవకాశమే లేదు, కానీ మనం ఎరిగిన మన దేశ భాషలలో వీరు దేవుని కార్యములను వివరించుచున్నారు, వీరు దేవుని మహిమపరుచుచున్నారు, ఇదేమి 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 అని వారంతా తెల్లబోయి విభ్రాంతికి గురై, అసలు ఏం జరుగుతుంది, ఏంటి శబ్దం ఏంటి, వీళ్ళ మాటలేంటి అని విభ్రాంతికి గురయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలాంటి వాళ్ళ దగ్గర కూడా సుంఠాలు ఉంటారు, కొంతమంది సుంఠ రకాలు. అట్లాంటి సుంఠ రకాలు కొంతమంది అన్నారు, అరే మీ భాష లేదు మా భాష లేదా, వీళ్ళేదో పొద్దున్నే పచ్చిమందు తాగినట్టున్నారు అన్నారు. క్రొత్త మద్యము సేవించినట్టున్నారు, క్రొత్త మద్యము సేవించి వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. వాళ్ళు ఈ మాట మాట్లాడినంత వరకు అపోస్తలులు అందరూ కూడా ప్రవచిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మహింపరుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొందరు ఇలాగ ఎప్పుడైతే అన్నారో అప్పుడు పేతురు నోరు తెరిచాడు. ఆ 11 కూడా పేతురు లేచి నిలిచి, సహోదరులారా, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, క్రొత్త మద్యం వీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని తాగుతారా పిచ్చోళ్ళారా, పిచ్చోళ్ళారా అనలేదులే కానీ వీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని తాగుతారు అని మొదలుపెట్టి, యోవేలు గ్రంథంలో అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని, లేఖనాన్ని మర్చిపోయారా? అదుగో ఆనాడు ఆ మహనీయుడు ప్రవచించిన ఆ ప్రవచనం ఇదిగో ఇప్పుడు నెరవేరుతుందన్నాడు. ఇక సౌండ్ లేదు. ఎక్కడి నుంచి మాట్లాడి పేతురు గారు మాట్లాడటం మొదలుపెట్టి, మీరు ఆయనను సిలువ వేసి చంపించితిరి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక తండ్రి అయిన దేవుడు 3వ నాడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఇందుకు మేమందరము సాక్షులము. మా కళ్ళారా చూశాం. ఆయన సమాధిలో లేడో, ఆయన సమాధిని, మరణాన్ని, పాపమును గెలిచి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఇందుకు మేమే సాక్షులం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం 2-3 సాక్షుల మాట మీద ప్రతి విషయము స్థిరపరచబడునని ఉంది కదా. 2-3 కాదు, మేము అనేకులము కలిసి సాక్ష్యం ఇస్తున్నాం. ఈ సాక్ష్యం సత్యం కాదని మీలో ఎవరైనా అంటే దేవుని న్యాయ విధికి మీరు లెక్క చెప్పాలి, మీ ఇష్టం. కార్నర్ అయిపోయారు. ఇక మళ్ళా డైలాగ్ లేదు వాళ్ళకి. పేతురు మాట్లాడుతూనే ఉంటే హృదయంలో పొడవబడి, సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలనన్నారు. పరిశుద్ధాత్మ సహవాసంలోనికి ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు తెలుసా ఒక రహస్యం? లోకంలో పాపంలో శాపంలో మ్రగ్గుతున్న మనం నిజమైన దేవుణ్ణి ఎరగక, నిజమునకు దేవుళ్ళు కాని మన వంటి బలహీనులైన మనుషులను దేవుళ్ళుగా చేసుకొని మొక్కుతున్న మన దీన స్థితిలో, సత్యం ఎరగని అమాయకపు స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని క్రీస్తునొద్దకు ఆకర్షించిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఫస్ట్ క్రీస్తునొద్దకు నడిపించాడు. క్రీస్తునొద్దకు నడిపించి ఆయన ఏంటో మనకు అర్థమయ్యేటట్టు చేశాడు. ఆయన మన కోసం ఏం చేశాడో మనకు గ్రహింపు కలిగించాడు. అదైన తర్వాత నువ్వేం చేయాలో నీకు గ్రహింపు కలిగించి మారు మనసులోకి నిన్ను నడిపించిన వాడు పరిశుద్ధాత్ముడే. క్రీస్తునొద్దకు ఆకర్షించిన వాడు ఆయనే, మారు మనసులోకి నిన్ను నడిపించిన వాడు ఆయనే. మారు మనసు పొందిన తరువాత నువ్వు చేయాల్సిన ఇంకొక కార్యం ఉంది,
అని నిన్ను బాప్తిస్మానికి నడిపించిన వాడు ఆయనే. నువ్వు అనుకుంటున్నావేమో నేనే తెలుసుకున్నా, నేనే మారు మనసు పొందా, నేనే బాప్తిస్మం పొందా అని ఒకవేళ తమరు అనుకుంటారేమో. నేను గట్టిగా చెప్తాను, అది కరెక్ట్ కాదు. మీరు పరిశుద్ధాత్మ వశులైనందుననే ఇవన్నీ జరిగినాయి. వారు ఆ శబ్దమునకు పరిగెత్తుకుంటూ వచ్చి అపోస్తలులు పరిశుద్ధులు ఉన్న ఆ శిబిరం చుట్టుముట్టారు. నాకు ఒక మాట చెప్తాను, యెరూషలేములో ఉన్నోళ్ళందరూ 3,000 మందేనా? యెరూషలేములో ఉన్నోళ్ళందరూ 3,000 మందేనా? లక్షలాది మంది ఉన్నారు, కానీ 3,000 మంది వచ్చారేంటి? ఆ శబ్దము, దాని తాలూకు స్పర్శ పొందిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ పరిగెత్తారు అక్కడికి. ఈరోజు లోకంలో దైవ స్వరం వినబడుతుంది, దేవుని శబ్దం వినబడుతుంది. ఎంతమంది పరిగెత్తుతున్నారు? పరిగెత్తిన వాడెల్లా ధన్యుడు, అదృష్టవంతుడు అంతే. దేవుని శబ్దం వినబడుతున్నప్పుడు ఆలకించి పరిగెత్తిన వాడెల్లా ధన్యుడు. దాన్ని గుర్తుపట్టి పరిగెత్తారు వీళ్ళందరూ. ఎక్కడికి? పరిశుద్ధాత్మ సహవాసానికి పరిగెత్తారు. తెలియదు అసలు అక్కడ జరుగుతుంది. ప్రపంచంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త స్వరం మనకి వినబడింది. వినబడ్డప్పుడు చాలామందికి వినబడ్డట్టే మనకు వినబడింది, కానీ వాళ్ళు విన్నట్టుగా మనం విన్నాం. అయినా వాళ్ళు ఉన్నట్టు మనం ఉండలేకపోయాం. మనం ఆయన యొద్దకు నడిపించబడ్డాం. కారణం, పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో జోక్యం చేసుకున్నాడు. నీకు తెలియకుండానే నీకు సొంత ఆలోచనలు వచ్చినట్టుగానే ఆలోచనలు రప్పించి నిన్ను చర్చికి తెచ్చిన వాడు ఆయనే. చర్చికి వచ్చి నువ్వు కూర్చుంటే దైవజనుడు మాట్లాడుతుంటే ఆ మాటలోని ఆంతర్యం నీకు అర్థమయ్యేటట్టు చేసి, నేను ఎలాంటి బ్రతకూడదు, నేను క్రొత్త జీవితంలోకి రావాలి, నేను మారు మనసు పొందాలి అన్న గ్రహింపుని కలిగించిన వాడు కూడా ఆయనే. 100 మాటలు దైవజనుడు మాట్లాడితే 100 మాటల్లో నీకు అవసరమైన మాట అలాగ నీట్గా తెచ్చి నీ హృదయంలోకి పంపినవాడు పరిశుద్ధాత్ముడే. ఆ విధంగా నిన్ను మారు మనసు అనుభవంలో నడిపించి తరువాత బాప్తిస్మానికి నిన్ను తెచ్చినవాడు ఆయనే. విచిత్రం చెప్పనా, ఈ 3 ఘట్టాల్లో సాతాను కొంతమంది వ్యక్తుల ద్వారా నిన్ను అడ్డగించడానికి ట్రై చేశాడు. అయినా పరిశుద్ధాత్మ నిన్ను వదలకుండా వారి మాట లక్ష్య పెట్టొద్దును. నా కుమారి, నా కుమారుడా, వారి మాటలకు భయపడవద్దు, లక్ష్య పెట్టొద్దు, లొంగిపోవద్దు, తెగించు, ధైర్యం చేయి, లేకపోతే రాబోతున్న ఉగ్రతలు బలవుతావు, నిత్య జీవాన్ని కోల్పోతావు, నిజదేవుణ్ణి తెలుసుకోలేకపోతావు. తెగించు, ధైర్యం చేయని నీకు తెగువను ధైర్యాన్ని ఇచ్చి, శత్రువు నిన్ను అడ్డగించడానికి ట్రై చేసినా సరే వాడి సంఖ్యలు తెంచి నువ్వు పరిగెత్తేటట్టు చేసిన వాడు పరిశుద్ధాత్ముడే. బాప్తిస్మం పొందిన తరువాత నిన్ను దేవునికి ఇంకా దగ్గర చేసి నీలో ఆత్మల కొరకు భారాన్ని పుట్టించి ప్రభు పని చేయాలన్న కసిని నీలో రేపి నీ చేత ఇతరులకు సువార్త ప్రకటింపజేసిన వాడు ఆయనే. దేవుని సన్నిధిలో నేను పరిచర్య చేయాలి, ఏదో ఒకటి నేను దేవుని కొరకు చేయాలనే ఆరాటం నీలో పుట్టించి నువ్వు చేస్తున్న ఏ పరిచర్య అయినా ఏ పాటిదైనా అది నీ చేత చేయించడానికి నిన్ను రేపినవాడు కూడా పరిశుద్ధాత్ముడే. నువ్వు సిద్ధపడ్డ నీ చేత పరిచర్య చేయించడానికి దైవజనునితో పరిచారకులతో మాట్లాడి నీకు అవకాశం కల్పించిన వాడు పరిశుద్ధాత్ముడే. ఇవన్నీ మనుషుల రీత్యా మానవ ఆలోచనలను బట్టి జరిగినవి కాదు, వీటన్నిటిలోనూ పరిశుద్ధాత్మ ప్రమేయం ఉంది. నీలో సేవకత్వపు విలువలు, కొలతలు రప్పించి ఆ విధంగా నిన్ను సిద్ధపరిచి ఆ విధమైన ఉపదేశాన్ని నీకు ఇచ్చి దైవ సేవ కొరకు నిన్ను సిద్ధపరిచి అభిషేకించి నిలుపుకున్నవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఏమీ తెలియని ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చిన నిన్ను శిక్షణలోనికి నడిపించి తనను గూర్చి ప్రకటించి తన జత పని చేసేటువంటి తన తోడి జత పనివానిగా నిన్ను తీర్చిదిద్దినవాడు ఆ ఆదరణకర్తే. ఈ 5 ఘట్టాల్లో
ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో ఒత్తిళ్ళు నువ్వు ఎదుర్కొన్నావు. అన్నింటిలో నుంచి నిన్ను తన రెక్క కింద దాచి కాచి నేటి వరకు నిన్ను నిలబెట్టినవాడు ఆయనే. ఇంకేమి చెప్పుదును? ఆయనకే మహిమ. ప్రతి విషయంలో ఆయన ప్రమేయం ఉంది. ఇప్పుడు ఆయన శబ్దం చేయగానే యెరూషలేములో మొత్తం పరిగెత్తుకురాలా, ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తారు. వచ్చిన వాళ్ళందరూ దేవుని పరిశుద్ధాత్మతో నిండిన పేతురు భక్తుడు మాట్లాడుతుంటే హృదయమందు పొడవబడిన వారే, సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అన్నారు. అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడును. మేము రక్షణానుభవంలోనికి వచ్చాం. ఇదిగో ఇప్పుడు ఆ వరమును మేము స్వతంత్రించుకున్నాం. మీకు కావాలా? ఈ వరం మీకు కూడా కావాలా? ఈ నడిపింపు మీకు కూడా కావాలా? ఈ శక్తి మీకు కూడా కావాలా? మేం పొంది ఆనందిస్తున్న ఈ రక్షణానందం మీకు కావాలా? అయితే మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీకు ఈ రెండు వస్తాయి. ఒకటి, పరిశుద్ధాత్మను వరము మీకు వస్తుంది. రెండు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు ప్రత్యేకింపబడతారు కనుక రక్షణ పొందుతారు. రక్షణ పొందండి అని పిలుపునిస్తే ఇంచుమించు 3,000 మంది ఆ రోజు బాప్తిస్మం పొందారు. ఇప్పుడు చూడండి, అక్కడ ఈ కార్యం అంతా కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో జరగల. కొంతమంది మారు మనసు పొందాయి అంటే, అన్న అంతకుముందు పెట్టి తాగేవాడిని, ఇప్పుడు అరపెట్టుకు వచ్చాను, అరపెట్టు కూడా తాగటం మానేసి అప్పుడు వస్తానంటారు. నీ బొంద కూడా మానలేవు నువ్వు, నేను గ్యారంటీ ఇస్తా. నీ సొంతంగా నువ్వు పెట్టి మానేసి, నువ్వు కట్ట మానేసి, అంతకుముందు కట్ట బీడీలు తాగేవాడిని అన్న, ఇప్పుడు అరకట్ట తాగుతున్నాను, అరకట్ట కూడా ఆపేసి, అంతకుముందు గుట్కాలు రోజుకి ఒక డజను ప్యాకెట్లు నవ్విలేవాడిని అన్న, ఇప్పుడు 1/2 డజనుకి వచ్చాను, అంత మానేసి అప్పుడు. అరే, నీ అంతట నువ్వు అన్నీ మానుకుని, నీ అంతట నువ్వు నీతి నియమాల్లో పరిశుద్ధతలో పరిపూర్ణంగా నీ అంతట నువ్వే నిలవగలిగితే యేసు రక్తం అవసరం లేదు, ఆత్మ అభిషేకం అవసరం లేదు నాయన. చక్కగా ఆయనే ప్రత్యక్షం. ఒరే అందరూ కాస్త నీతి నియమాల్లో నిలబడండి రా అంటే అయిపోను, అందరూ నిలబడేస్తారు. ఆ శక్తి మన మూలపితరుడికే లేదు, ఆదాముకి. ఆయన రక్తం పంచుకు పుట్టినాం మనం. అసలు ఆరంభానికే లేనిది మనకు వచ్చిద్దా ముగింపులో? మనది ఏ జాతి? ఆదాము జాతి. చెప్పిన మాట ఇన్ని రకమేనా? ఆయన ఒకటి చెబితే మనం ఒకటి చేసే రకం. ఎప్పటి నుంచి ఈ లక్షణం? సంవత్సరంన్నర బిడ్డ దగ్గర నుంచి, సంవత్సరంన్నర బిడ్డలు. ఇప్పుడు మా ఇంట్లో 2 శాలితీలు ఉన్నాయి. సంవత్సరంన్నర బిడ్డ ఒకటి, ఇంకా పసిబిడ్డ ఒకటి. ఆ పసిబిడ్డను ఎత్తుకుంటే ఈ సంవత్సరంన్నర తాగట్లా, ఎక్కడ లేని అసూయ కనపరుస్తుంది. చూస్తూ ఉంటాను నేను. జాతి లక్షణం. ఏ జాతి? ఆదాము జాతి లక్షణం. ఆ ఏజ్ నుంచే దానిలో అసూయ పని చేస్తుంది. ఆ చిన్నదాన్ని వదిలిపెట్టి దాని చెల్లిని ఎత్తుకుంటే ఊరుకోవట్లేదు, పెద్దగా ఏడుస్తుంది. మళ్ళీ దాన్ని దించి దీని వైపు చేతులు తప్పితే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుంచి దేవునికి నచ్చని లక్షణాలతో ఎదుగుతున్నాం మనం. నీ అంతట నువ్వు మానుకుంటావా? నీ అంతట నువ్వు నిలవగలుగుతావా? నీ అంతట నువ్వు పరిపూర్ణంగా పరిశుద్ధుడు అవుతావా? అయినాకు వస్తావా? ఏడిసినట్టుంది. కాళ్ళకు బురద ఉంది, నీళ్ళు దగ్గరకు వచ్చి కడుక్కోయి అంటే, చచ్చా బురదన్నా, బురదంతా పోయాక వస్తా అంటే, బురద ఎట్ట పోయిద్దిరా పిచ్చోడా అనాలనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. కాదు, పిచ్చోడంటే ఊరుకోరు, కొడతారు కదా, అందుకని అనలే. కానీ నీళ్ళ దగ్గరకు వస్తే పోయిద్ది, నీళ్లలో కడిగి వేసుకుంటే పోయిద్ది, నీళ్లు ఉన్నందుకు. నీ అంతటా నువ్వు నిలవగలిగితే నీకు యేసు రక్తం అవసరం లేదు. నీ అంతటా నువ్వు నిలవగలిగితే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం లేదు.
అది నీకు చేత కాదు కాబట్టే ఆయన రక్తము చేత నిన్ను విమోచించి ఉచితముగా అనీతిమంతుడైన నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. నీతిమంతుడిగా తీర్చాడు కదా. నువ్వు చెడిపోయినోడివిరా, నా రక్తంతో నిన్ను గడి ఇక నుంచి నువ్వు మంచి ఓడివి అని రాశా, ఇక మంచిగా బతుకు అన్నాడు. రాయటం అయితే రాశావు కానీ బతకటం మనకు చేత కాదే ఎట్టా అన్నావు. నువ్వు రాయటం అయితే రాశావు, ఇక నుంచి మంచోడివారు అన్నావు. ఏదో 2-3 రోజులు అయ్యే మననం చేసుకుంటూ ఉంటా ప్రభువా, తర్వాత మళ్ళీ నాలో దరిద్రపు లక్షణాలని మొదలు పెడతాయి కదా, ఏం చేయాలి ప్రభువా అంటే ఇది నువ్వు అడుగుతావు నాకు తెలుసు. అందుకే నా రక్తము చేత నిన్ను విమోచించి నీతిమంతునిగా తీర్చిన నేనే ఆ నీతిమంతుడు అన్న పేరుకు తగ్గ జీవితం జీవించినట్లు నా ఆత్మశక్తిని నీ మీదకి పంపుతున్నాను. నీ అంతటా నీ సొంతంగా నీకు చేత కాదు, నా ఆత్మ నిన్ను నిలబెడతాడు నీతిలో. నీతిమంతునిగా నన్ను తీర్చే, అగో ఇది మొదటి స్టెప్. తీర్చి ఏం చేశాడు? నీదు ఆత్మతో నన్ను నింపినందునా. చూడు రెండో స్టెప్ ఏంటి? నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా. నీవు చూపిన నీ కృపనే మరువలేదు, నీవు చూపిన నీ కృపనే మరువలేదు. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. నీతిమంతునిగా తీర్చేవాడు యేసు ఆయన రక్తంతో, నీతిలో నిన్ను నిలబెట్టేవాడు పరిశుద్ధాత్మ. అది ఈ రెండు చెబుతుంటే ఎనరే అన్న, నేను బాగా అన్నావు, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా సగం సగం భక్తి చేయను. అబ్బా పెద్ద మనిషి, వాళ్ళలాగా వీళ్ళలాగా సగం సగం భక్తి చేయను, నేను పూర్తిగా మారాకే వస్తా, అప్పుడు బొంత బాప్తిజం అంట. ఈయన మారేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది లేదు. గుర్తుపెట్టుకో తమ్ముడా, నీ అంతట నువ్వు నీతిగా కంప్లీట్గా నిలవగలిగితే ఇంకా కావాల్సిందే ఉంది. నీకంత దమ్ము లేదనే కదా దేవుడు జోక్యం చేసుకున్నాడు. గుంటలో పడ్డాడు, వాడికే వాడు పైకి వస్తే మనం కష్టపడి తాళ్ళు మోకులు వెతుక్కునే అవసరం ఏముంది? పడ్డోడు అనో రాలేని లాగండి అన్నో అంటే కదా తాడు తీసుకొని వాడికి వేసింది. మనుషుడు తనంతట తాను బయట పడలేకపోయినాడు గనుకనే దేవుడు దిగొచ్చి లాగాడు పైకి. చేజాపుతున్నాడు, రా రా, రండి రండి యేసుని యొద్దకు రమ్ముచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్ముచున్నాడు. ప్రయాసపడు భారము మోయువారల, ప్రయాసపడి భారము మోయువారల, పరిగెడు వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి మహిమ. కాబట్టి ఇంకెక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను పూర్తిగా మారి కట్టబీడీలు మానుకొని, సొట్టలన్నీ మానుకొని, సిగరెట్లు మానుకొని, కైని మానుకొని, గుట్కా మానుకొని నువ్వు వచ్చి తెల్లారి ఆపాలి. నేను చెబుతున్నా, మానుకోవాలి అని నీకుంటే ముందు యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకోవాలి. అది యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకోవాలి. అప్పుడు నీకు తెలియకుండానే ఒక శక్తి నీలో విడుదలైంది.
అంతవరకు బానిసవైపోయిన ఆ బలహీనత నుంచి ఊహించనంత ఈజీగా తేలిగ్గా బయటపడతాం. నేను మారు మనసు పొందకముందు నాకు సిగరెట్ అలవాటు ఉంది. సిగరెట్ తాగుతాను నేను. తాగా గాలివాళ్ళతో తిరిగి గాలివాళ్ళు అట్లా నేర్చుకున్నా. మంచి నేర్పేవాళ్ళు తక్కువ, మనకి చెడిపోయిన అలవాట్లు నేర్పేవాళ్ళు బలి ఎక్కువ. ఒక వారం రోజులు కూడా సిగరెట్ మానలేదు. నేను మానలేకపోయినా ఒక తీర్మానం చేసుకున్నా, ఇక మానటం మన వల్ల కాదని. యేసయ్య నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం పొందాక అడ్రస్ కూడా లేదా సిగరెట్. బ్రాండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు బ్రాండ్ అన్నమాట. మన షాప్ దగ్గరికి వెళ్తే వాడే సిగరెట్ పెట్టి ఇవ్వాలా, ఫలానా సిగరెట్ ప్యాక్ అని అడిగే పరిస్థితి లేదు, ఇచ్చేస్తాడు. నేను పోయి నిలబడితే ఆ బ్రాండ్ సిగరెట్ ఇస్తాడు అన్నమాట. అట్ట మన సిగరెట్ తాకటం కూడా ఎట్లా, రౌడీ వాళ్ళలాగా చేతులతో పాటు నోట్లోనే విన్యాసాలు సిగరెట్తో, చిల్లర వేషాలన్నీ ఎటుపోయినాయో ఊడుసుకొని పోయినాయి, అడ్రస్ కూడా లేవు. దేవునికి స్తోత్రం. 7 దినములు మానలేని బలహీనుడనైనా నాకు అసలు దాన్ని కనీసం గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత అద్భుతమైన విడుదల ఎలా సాధ్యమైంది? అది నా వలన అయినది కాదు, నా దేవుని ఆత్మ వలన జరిగిన కార్యం. కొంతమంది అడుగుతున్నారు, అన్న నాకు ఈ వ్యసనం ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఈ పాపం ఉంది, నాకు ఈ తాపం ఉంది అని. నేను చెబుతున్నా, వాటన్నిటిని వదిలించడానికి యేసై పిలుస్తున్నారు, రాయ్యా రాయ్యా అని. నువ్వేమో వద్దులే ప్రభా నేను మంచోడిని కాదులే ప్రభా, చండాలు పండు ప్రభా, అరే నీకోసమే రా నేను వచ్చింది, వద్దులే ప్రభా నేను మంచోడిని కాదు అని. ఎట్ట జక్కయ్య దిగిరా, నీకోసమే వచ్చా. ఊరు మొత్తానికి నువ్వు ఏం వేసినోడివి, నువ్వు రాయ్యా నేను బాగు చేయడానికి వచ్చానంటే మర్యాదగా చెట్టు దిగి వచ్చాడు. ఊరి మొత్తానికి రోసేసినోడివి నాయన నువ్వు. ఇంకొకటి మీరు అనుకోండిలే, అయ్యా నిన్ను అందరూ అట్ట అనుకుంటున్నారు, రా నిన్ను బాగు చేద్దామన్నా, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చా. నేను తేడా నువ్వు అనుకుంటున్నావు కదా, నిన్ను మంచిగా నేను మారుస్తుందా అని వచ్చాడు యేసు. అది పిలుస్తుంటే రారే ఈ అతినీతిమంతులు చేసేదేమో చెడిపోయిన పనులు, డైలాగులేమో అతినీతి. అన్నా మనం దేవుడు భక్తి చేస్తే అట్టిట్ట ఉండకూడదన్నా, కరెక్ట్గా చేయాలా అంటే అర్థం ఏంది? చేసేవాళ్ళంతా చెడిపోయిన వాళ్ళని. ఈడు చెడిపోయిన పనులు చేస్తా చేసేవాళ్ళు చెడిపోయిన వాళ్ళు అంట, ఈడొస్తే స్తంభం నిలబెడతాడంట. తంటి మాటలు మాట్లాడుతుంటారు కొంత. నేను తిక్కలోళ్ళ కనపడతా వాళ్ళకి. నేను అట్ట చూస్తా, ఒరే ఈ బాబు ఇవన్నీ ఇని ఇంత జుట్టురా ఇంత అయిపోయింది, సగం పడి ఊడిపోయింది నాకని చెబుతుంటాను నేను. ఎట్లా సాధ్యమైద్ది? ఎవ్వరికీ సాధ్యము కాదు. నువ్వు వదిలించుకోవాలంటే దిక్కు లేదు, ఏసే దిక్కుదా. మారిపోద్ది నీ జీవితం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. నువ్వు మంచిగా మారాక బాప్తిజం పొందడం కాదు, బాప్తిజం పొందిన తర్వాత మంచి అనేది నీలో స్టార్ట్ అయితే. మంచిగా మారాక నువ్వు పరిశుద్ధాత్మను పొందడం కాదు, పరిశుద్ధాత్మ శక్తి పొందితేనే మంచి అనే దానిలో నిలబడిపోతావు నువ్వు గట్టిగా. ఇది సరే. వీళ్ళందరూ వచ్చారు, పొడవబడ్డారు, మారు మనసు పొందారు, ఆత్మ సహవాసానికి వచ్చారు. ఫలితంగా వాళ్ళలో ఈ కార్యం జరిగింది. పేతురు ప్రకటించాడు, 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మందిని అపోస్తలుల యొద్దకు ఆకర్షించింది ఎవరు? వాళ్ళ పరిశుద్ధాత్మ. వాళ్ళందరూ వచ్చినట్లు ఒక శబ్దం చేశాడు. ఆ ధ్వని వాళ్ళని అక్కడికి తెచ్చింది. వచ్చినాక పేతురులో ఉండి వాక్యధ్వని చేశాడు. ఆ ధ్వనితో వాళ్ళు పొడవబడ్డారు. తర్వాత బాప్తిస్మం అయింది. అయినాక అంతటితో ఆగకుండా వాళ్ళని అపోస్తలుల సహవాసములో స్థిరపరిచాడట. ఇక్కడ మన అంశం ప్రారంభమైంది. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును, ఎవరి సహవాసమందు? భక్తుల సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారట. పరిశుద్ధాత్మ చేత పట్టబడిన వాళ్ళు,
పరిశుద్ధాత్మ చేత సరిచేయబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత ఆకర్షింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ నడిపింపు పొందినటువంటి వాళ్ళు ఏ అనుభవాల్లో ఉంటారంటే ఈ 4 అనుభవాలు గుర్తు చేశాడు అక్కడ. ఒకటి అపోస్తలుల బోధ అనగా సత్య బోధ. రెండవది సహవాసం. చూడండి, రాత్రి నేను చెప్పాను పరిశుద్ధాత్మ సహవాసం యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఆత్మ సహవాసంలోనికి వచ్చిన వాళ్ళని ఆయన ఏ సహవాసంలోనికి తీసుకెళ్తాడు అంటే, మొదట సత్యవంతులైన వ్యక్తులు ఎవరున్నారో వారిని పరిచయం చేస్తాడు. ఒరిజినాలిటీ ఉంది, నకిలీ కూడా ఉంది. అపోస్తలులు ఒరిజినల్. ఎవరైతే దేవుని ఎంపికలో ఏర్పాట్లో ఒరిజినల్గా ఉన్నారో, ఎవరి దగ్గర సత్యము ఎవరి నోట ఉన్నదో ఆ భక్తులను నీకు పరిచయం చేసేవాడు పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. అపోస్తలుల వాక్యమందు బోధ. రెండవది పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధాత్మ మనల్ని సత్యవంతులైన దేవుని చేత పంపబడిన అపోస్తలుల సాంగత్యంలోకి నడిపిస్తాడు, సహవాసంలోకి. ఎవరు నడిపిస్తాడు? ఆయన సహవాసంలోకి వచ్చిన వాళ్ళని ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ సహవాసంలోనికి మొదట చేరుస్తాడు. నంబర్ 1. నంబర్ 2, ఆ వారి పరిచర్య ద్వారా పట్టబడినటువంటి భక్తిపరుల సహవాసంలోనికి చేరుస్తాడు. ఇది సంఘ సహవాసం. దేవునికి మహిమ. ఈ 2 సహవాసాలు ఎందుకు? ఈ 2 సహవాసాలు ఎందుకు అంటే, అపోస్తలుల సహవాసమేమో సత్యవాక్యము నీకు అందటానికి, ఆ వాక్యమే పాలుగాను ఆహారంగాను నీకు తయారై నువ్వు ఇంత ఉన్న వ్యక్తివి భక్తిలో పరాకాష్ఠకు పోవటానికి, ఆత్మీయతలో ఉన్నత అంతస్తుకు పోవటానికి సహకరిస్తాయి. ఏది? అపోస్తలుల బోధ లేక సత్యవాక్యం. వాక్యములో జీవం ఉంటే అది అపోస్తలుల బోధ అయి ఉంటే, ప్రారంభంలో ఏమీ తెలియని స్థితిలో సంఘంలో చేర్చబడ్డాడు కొంతకాలం అయ్యేటప్పటికీ పరిపూర్ణత వైపు అడుగులేస్తుంటాడు. ఓ చెట్టు నాటబడ్డట్టే ఉండకుండా ఎదిగి కొమ్మలేసి అనగొమ్మలేసి పూలు పూసి పూలు పిందె కాయ పండై చెట్టు ఫలవంతంగా మారినట్లుగా, ఒక చిన్న విత్తనంగా స్టార్ట్ అయిన ఒక విత్తనం ఒక చెట్టు ఒక వృక్షమై ఒక పండ్లు కాసినట్టుగా అపోస్తలుల బోధలో నీ ఉన్నట్టయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉండదు నీ ఆత్మీయ జీవితం. నువ్వు ఎదుగుతా ఫలించడం మొదలు పెడతావు. ఇది గుర్తు. ప్రైజ్ ది లార్డ్. అందుకు నీవు జీవవాక్యమును సత్యవాక్యమును వాక్యాహారమును నిరంతరం పొందడానికి నిన్ను ఆ తన ఏర్పాట్లో ఉన్న భక్తిపరులు లేదా అపోస్తలుల యొక్క సహవాసానికి చేరుస్తాడు. ఎవరిని? ఆయన సహవాసాన్ని ఆశ్రయించిన వారికి. రెండవది ఎక్కడికి చేరుస్తాడని చెప్పాను? అపోస్తలుల బోధకు. రెండవది పరిశుద్ధుల సహవాసం. వాళ్ళ సహవాసం మనకెందుకు అని అడగండి. అపోస్తలుల సహవాసం అంటే వాక్యాహారం కోసం. మరి పరిశుద్ధుల సహవాసం ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. ఎవరున్నారు? సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. మీకు ఒక చిన్న విషయం చూపించాలని ఆశపడ్డాను. ఒక చిన్న దృశ్యం ఒకటి చూపిస్తాను మీకు. ఖాళీ బాటిళ్ళు 4 ఉన్నాయాడా? ఉన్నాయా? నేను ఒక బిందె నీళ్ళు ఇక్కడ పెట్టండి, చిన్న బిందె నీళ్ళు. అది తీసుకో. ఇది ఎంత ముఖ్యమైన విషయమో మీకు చూదురు. కానీ ఆ కెమెరాని ఆ బాటిల్స్కి వెళ్ళి నేను చేసే వాటికి వెళ్ళి నువ్వు 2 కెమెరాలు పెడితే అవసరమైతే పెట్టండి. చూడాలి, అందరూ చూడాలి.
ఆ బాటిల్స్ ఖాళీ బాటిల్సా, నీళ్ళు ఉన్న బాటిల్సా? అదిగో నీళ్ళు లేవుగా, ఊగుతున్నాయి గాలికి ఖాళీ బాటిల్స్. ఇప్పుడు నేను వాక్యం అనే నీరు అనుకోండి, కూర్చున్న వ్యక్తుల బాటిల్స్. ఏమన్నా పడి ఉంటాయి అంటారు అందులో? ట్రై చేస్తా, మళ్ళీ గమనించండి. ఏమన్నా ఎప్పటికి నిండాలయ్యి? మళ్ళీ ట్రై చేసేదా? అన్నా నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకొని రేపు తెల్లారిందాకా పోసినా అందులో సగం కూడా నిండవు అని ఒప్పుకుంటారా? ఏమన్నా డౌట్ ఉందా? ఇంకోసారి ట్రై చేయమని ట్రై చేస్తా, వేస్టే కదా. కూర్చున్న వాళ్ళల్లో ఒక 4-5 రండి, విశ్వాసులే రండి, మీరు రండి, మీరు పక్క పడి కూర్చున్న వాళ్ళలో మీరు రండి. ఇంకొక 2 బిందెలు నీళ్లు పెట్టండి అక్కడ. ఇలాంటిది ఇంకొకటి కూడా ఉందట పక్క. తొందర రండి, పెళ్లి చూపులు కాదు, పెళ్లి చూపులు సీరియస్ మ్యాటర్. రండి, తొందర రండి, ఎవరో ఒకరు లేచి రండి. మెలికలు తిరుగుతారు ఏంది, రమ్మంటే. 5 బాటిల్లు ఉన్నాయి, 5గురు రండి. గ్లాసులు తీసుకో, తలా ఒక గ్లాస్ తీసుకో, కూర్చోండి, చక్కగా కూర్చోండి, ఎడవడంగా కూర్చోండి, ఎడవడంగా కూర్చోండి తొందరగా. తలా ఒక బాటిల్ ఇచ్చి తీసుకోండి, తలా ఒక బాటిల్ తీసుకోండి, తీసుకో. ఈ నీళ్ళు అక్కడ పెట్టిపో తమ్ముడు, కొట్టం తమ్ముడు, పోండి అక్కడ పెట్టుకోండి. తర్వాత తలా ఒక గ్లాస్ తీసుకోండి, ఆ నీళ్లు ముంచుకొని చక్కగా పోయండి. ఇగో చూడండి, ఇంకా పక్కబా దా నూరా. నేను వాక్యం ప్రకటించటం అనేది ఎలాంటిదంటే, ఇందాక పోసానే అలాంటిది. అర్థమైందా? చప్పట్లు కొట్టవాకండి, కొద్దిగా ఆగండి, కొడుదురు కానీ. ఇదిగో ఇది ఖాళీ పాత్రగా ఉన్నటువంటి నీ సాటి సహోదరుణ్ణి చక్కగా పక్కన కూర్చొని దేవుడు అందించినటువంటి జీవజలాన్ని చక్కగా కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు నింపటం లాంటిది. సహవాసం ఎందుకు అంటే ఇందుకు. సహవాసం ఎందుకు అంటే ఇందుకు. ఇప్పుడు వాళ్ళు చక్కగా బాటిల్ దగ్గరకు వచ్చారు, నీళ్లు దగ్గర పెట్టుకున్నారు, గ్లాస్ తీసుకున్నారు. ఏది మీరు నింపిన ఒకసారి పైకి చూపించండి. ఫుల్ చూడండి. ఎంతసేపు పట్టింది అవి నింపటానికి? 5 నిమిషాలు పట్టిందా? పోనీ 3 నిమిషాలు పట్టిందా? నాకు తెలిసి 1 నిమిషంన్నర కూడా పట్టలా. కానీ నేను అచ్చంగా నేనే పోస్తే, ఈరోజు మొదలు పెట్టుకొని రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకా వారం రోజులకు చల్లిన బాటిల్ నిండటం అసంభవం. ఈరోజు ఇక్కడ అనేక మంది ప్రజలు కూర్చొని ఉన్నారు. ఇందులో కాస్త వాక్య అవగాహన పొందిన వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు. అసలు ఏమీ తెలియకుండా ఖాళీ బాటిల్లోకి వచ్చి నీ పక్కనే కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను తీసుకొని గ్లాసులో నీళ్లు తీసుకొని బాటిల్లో జల్లినట్టు చల్లుతున్నా. ఎప్పటికీ వాళ్ళ హృదయాల్లో పడాలి, ఎప్పటికీ నిండాలి, ఎప్పటికీ నేను అనుకున్నట్టు వాళ్ళు పరిపూర్ణతలోకి రావాలి? చెప్పండి. సహవాసం వల్ల అనుగురే ప్రయోజనం ఏంటంటే, వాళ్ళ చేతుల్లో ఉన్న బాటిల్స్ జూనియర్స్ అయితే ఆ బాటిల్ని పట్టుకొని నిలిచిన వీరు సీనియర్స్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వాళ్ళు? సీనియర్స్. అంటే ఆల్రెడీ దేవుని వాక్య అనుభవం పొందిన వారు, తమ యందు వాక్యాన్ని నింపుకున్నవారు, దేవుని పరిపూర్ణత వైపు అడుగులేస్తున్నవారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. ఈ సంఘ సహవాసంలో ఈ ఖాళీ పాత్రలుగా ఉన్నవాళ్ళు వచ్చి కూర్చోవటం ద్వారా వీళ్ళు వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని వీరు తమ యందు కలిగి ఉన్న ఆ జీవజలం ఏదైతే ఉందో ఆ జీవజలాన్ని వారిలో నింపటం మొదలు పెడతారు. ఇది సహవాసం యొక్క అన్యకరమైన కార్యం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇది నేను మాటతో చెప్పొచ్చు, ప్రాక్టికల్గా చూపిస్తే మీ మైండ్లో ఫీడ్ అయిద్దని చూపించా. మాటతో చెబితే అర్థం కాదుగా. నేను బాటిల్స్ పెట్టి నీళ్లు నేను చల్లటం మొదలు పెడితే ఎప్పటికి నిండాలి? అది ఎంతమందికి అర్థమైంది బ్రదర్స్?
సిట్టర్సు. నిజంగా అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుల సహవాసం వద్దు, కావాలా వద్దా? పరిశుద్ధులు తమకు పరిచయమైనటువంటి వారిని, తమకు సామీప్యంలోకి వచ్చిన వారి విషయంలో ఇలాంటి బాధ్యత వహించాలా లేదా? కానీ ఎంతమంది సీనియర్స్ జూనియర్స్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు? ఎంతమంది వాక్యావగాహన పొందిన వారు తెలియని వారికి ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు? సంకలో బైబిల్ పెట్టి సరదాగా వచ్చి కాసేపు కూర్చొని ఆరాధన చేసి పాటలు విని పాటలు పాడి ప్రార్థన చేసి 4 ముక్కల వాక్యం విని చిల్లర ఏదన్నా ఉంటే ఆ పెట్లో వేసి స్తోత్రం ప్రభా ప్రార్థన చేయన్నయ్య అని 2 ముక్కలు ప్రార్థన చేయించుకొని టట్టడాయ అని బరిగెత్తిపోయి సీకేంది అని నిద్రపోతున్నారు. అందుకే సంఘాలన్నీ వెలవెలబోతూ ఉన్నాయి, సంఘాలన్నీ నీరు గారిపోతూ ఉన్నాయి. ఎంత తప్పు! అసలు ఏమీ తెలియని బిడ్డని నీ సహవాసానికి ఎందుకు తెచ్చాడు దేవుడు? మీరు అంటారు అది నీ పని అన్నయ్య, నువ్వు చెప్పాలి అంటే నేను చెప్పా. నేను చెబితే ఎట్టుంది? ఇందాక నేను జల్లినట్టుంది. నేను జల్లితే కనీసం 5 బాటిల్ 5 చుక్కలు పడ్డాయా? నేను గట్టిగా జల్లితే అవతలన్న పడుతున్నాయి, యువతలన్న పడుతున్నాయి. బాటిల్ మీద పడుతున్నాయి కానీ లోపల బట్టల మీద పడుతున్నాయి. ఇంతమందికి నేను ఒక్కడే వచ్చి మనిషిని ఎక్కడ నింపగలుగుతాను? సాధ్యమా? మరేం చేయాలి? ఆల్రెడీ సమృద్ధిగా నింపబడిన వారు మిగిలిన వారిని గుర్తెరిగి వాళ్ళను నింపటం మొదలు పెట్టాలి. ఆత్మీయంగా బలపడిన వాళ్ళ కర్తవ్యం ఇది. దీన్ని ఎంతమంది పరిగణలో తీసుకుంటారు? ఎంతమంది దీని ప్రాముఖ్యతను గుర్తిస్తారండి? అలా గుర్తించిన వాళ్ళు ఒంటిగా ఆగరో, సంఘంలోకి వచ్చినా నలుగురిని ప్రభావితం చేస్తారు. ఇంటికాడున్నా సరే చుట్టుపక్కల ఉన్న నలుగురిని గ్యాదర్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని దైవికంగా బలపరిచి వాళ్ళలో దేవుడి వీళ్ళకి నింపినటువంటి ఆ అభిషేకాన్ని లేక ఆ వాక్యపు ఆ జలాన్ని వారిలో నింపుతా ఉంటారు. వాక్యంతో నింపబడ్డారు కనుక, దేవుని ఆత్మతో నింపబడ్డారు కనుక, దేవుని సాహచర్యంలో ఎదిగారు కనుక ఈ అనుభవంలో లేనళ్ళు దేవుని వాక్యంతో దేవుని ఆత్మతో నిండు కొనని వారు లోకంతో నిండుకుంటారు. ఆదివారం పెద్ద బైబిల్ సంఖ్యలో పెట్టి చర్చికి వస్తారు కానీ తెల్ల చీర కట్టి బిల్డప్ కోసం పెద్ద ఇంత బైబిల్ చేతిలో పెట్టుకొని వస్తారు కానీ చూసేవాళ్ళకి అమ్మ ఎంత భక్తుడో ఎంత భక్తురాలు అన్నట్టు వాక్యం నింపబడదు, ఆత్మ నింపబడదు, ఆత్మచేత నింపబడరు, వాక్కు చేత నింపబడరు. ఖాళీ పాత్రలు, ఖాళీగా వస్తారు, ఖాళీగా వెళ్తారు కదా. ఈ వాక్కు చేత ఆత్మచేత నింపబడని వాళ్ళలో లోకం నిండి ఉంటుంది. ఏమి నిండి ఉంటుంది? వీళ్ళు కూడా గ్యాదర్ చేస్తారు నలుగురిని, కానీ వీళ్ళలో ఏమి నింపబడ్డదో అది నింపుతూ ఉంటారు వాళ్ళల్లో. అమ్మా ఏమి నింపుతారు? ఫలానా దగ్గర ప్లాట్లు తక్కువ రేటుకు వస్తానంటే తెలుసా వదినే? ఎంత ఏంటి? అన్ని సౌకర్యాలు మెయిన్ రోడ్ లైన్లోనంట. ఫలానా దగ్గర ఇన్నో నంబర్ ప్లాట్ అంట. మొన్న మా ఆయన చూసి వచ్చాడు, అది 5 లక్షలకే వస్తుందంట. మార్కెట్ రేటు కూడా బాగానే ఉందంట. అక్కడ తీసుకోవచ్చుగా మీరు కూడా. దేవుడి కృప వల్ల మాకు నిజంగా 4 ప్లాట్లు ఇచ్చాడమ్మా. 4 ప్లాట్లు ఇచ్చాడంట. ఇది ప్లాట్లు ముచ్చటే. ఎందుకు? ధనాపేక్షతో నింపబడ్డారు. దేవుని సన్నిధికి వెళ్తున్నారు, దేవుని వాక్కుతో పరిశుద్ధాత్మతో నింపబడలా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, అందులో నుంచి వచ్చేటువంటి డబ్బు లేకపోతే దీవెనలు, వాటి తాలూకు ఐశ్వర్యం, సంపదలు, ఇతరత్ర పదవులు, హోదాలు మొదలైనవి వాటితో నింపబడి ఉన్నారు కదా. వాళ్ళ చుట్టూ గ్యాదర్ చేసిన నలుగురికి ఫలానా దగ్గర చీపుగా అది వస్తుందంట, ఫలానా దగ్గర ఇది వస్తుందంట అని ఈ డబ్బు పిచ్చోళ్ళందరూ డబ్బులకు సంబంధించిన విషయాలన్నీ నింపుతూ ఉంటారు కూర్చోబెట్టి అందరికీ. ఇంకొక బ్యాచ్ ఉన్నారు సీరియళ్ళు, సినిమాలోళ్ళు. వీళ్ళు భక్తులే. ఆదివారం తెల్ల చీర కట్టుకొని వచ్చే భక్తులే, తెల్ల బట్టలు వేసుకొని వచ్చే భక్తుడే. అయ్యగారేమో సినిమాలు, అమ్మగారేమో డ్రామాలు అన్నట్టు సీరియళ్ళు అన్నమాట.
వీళ్ళు కూర్చోబెట్టుకుని కార్తీక దీపంలో అసలు ఆ సన్నివేశం చూసావా? అసలు నేనైతే ఎంత టెన్షన్ పడ్డానో, నేను అనుకుంటా సావుపోయా అని. టెన్షన్ పడేది ఎందుకు? సావకూడదు, పనికి మాలిందని అనాలి అనిపించింది. అంటే ఊరుకోరు కదా, నన్ను కొడతారు కదా, అందుకని అనంలే. ఎంత టెన్షన్ పడ్డానో. ఎందుకమ్మా కూర్చొని అయి నింపుతూ ఉంటారు. వీళ్ళు కూడా గ్యాదర్ చేస్తారు, నలుగురిని గ్యాదర్ చేసి వీళ్ళలో నింపబడింది దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ కాదు కదా. ఈ లోకపు చెత్తంతా నింపుకున్నారు కదా. కూర్చోబెట్టి ఆ ఫలానా దానిలో ఏం జరిగింది, మొన్న నేను చూడలా, మిస్ అయ్యాను, ఏం జరిగింది, నిన్నేం జరిగింది, అంతకుముందు నేను పోయిన వారంలో చూశాను, నేను అసలు అబ్బో మామూలుగా ఈ నింపుతూ ఉంటారు. ఎవరికి లాభం, ఎవరికి మేలు, ఎవరి ఆత్మీయ జీవితానికి ఉపయోగం? నేటి క్రైస్తవ సంఘంలో ఇలాంటి చెత్త వ్యవహారం ఎక్కువైపోయినందుననే సంఘం ఉజ్జీవాన్ని కోల్పోయి నిర్జీవంగా అడబడి ఎడుతుంది. మరికొంతమంది మరికొన్ని విశేషాలతో ఎవరెవరు దేంతో నింపబడ్డారో అయ్యే నింపుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమా, ఈరోజు ఎవరు వింటున్నారో, ఇక్కడ కూర్చొని ఎవరు ఉన్నారో, మీరు చేయాల్సిన పని ఏంటి? మీ సహవాసంలోకి దేవుడు దీనిలైన బిడ్డలు ఎందుకు రప్పిస్తున్నాడు? ఏమీ తెలియని అమాయకులను ఎందుకు రప్పిస్తున్నాడు మీ దగ్గరికి? ఆశతో. నా కుమార్తె దగ్గరికి ఈ నలుగురిని చేరవేస్తే నా బిడ్డ నన్ను గూర్చినటువంటి సందేశాన్ని వాళ్ళలో నింపుతుంది. నా ఆత్మలో పాలు పొందింది కదా, ఆ ఆత్మలో వారికి పాలు అనగా వారికి కూడా ఆ అభిషేకంలో కొంత భాగం ఇస్తుంది, పంపిణీ చేస్తుంది. అభిషేకాన్ని అవతల వాళ్ళకు కూడా దేవుని శక్తిని, ప్రభావాన్ని తను పొందుకున్న దానిలో నుండి అవతల వారికి కూడా పంపిణీ చేస్తుంది, నింపుతుంది. చక్క కూర్చొని ఆడపిల్లలు నింపి పడేశారు మొత్తాన్ని. ఇది ఎలాగో దీనులైన బిడ్డల్ని నీ చేతికి దేవుడు అప్పగించినప్పుడు చక్కగా కూర్చొని దేవుని వాక్కుతో, పరిశుద్ధాత్మతో వారిని అలా నింపటానికి కష్టపడాలి. ఇది దేవుని బిడ్డ జాతి లక్షణం. ఒక దేవుని బిడ్డ జాతి లక్షణం అది. దేవుని బిడ్డ జాతి లక్షణం. ఈ పని చేయనోళ్ళు ఎంతటి వాళ్ళైనా వేస్ట్ ఫెలోస్, నిష్ప్రయోజకమైన దాసురాండ్రు. ఇప్పుడు ఆలోచించుకో, ఆయన సహవాసానికి తీసుకొస్తున్నాడు, నీ సహవాసానికి తెస్తున్నాడు. నువ్వు ఒక మాట పలికితే చాలు, నీ చుట్టుపక్కల ఉన్న నలుగురు వచ్చి కూర్చుంటారు, పెకపెక వచ్చి కూర్చుంటారు. నీ మాట అంటే అంత గౌరవం వాళ్ళకి. వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ సమస్యలు విని, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వాళ్ళ కన్నీరు తుడిచి, వాళ్ళని ఓదార్చి, వాళ్ళని ధైర్యపరిచి, ప్రభువు గురించి 4 మాటలు చెప్పి, లేదా వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసి, వాళ్ళని దేవుని కొరకు ప్రభావితం చేసే బాధ్యత నీ భుజం మీద పెట్టి నీ సహవాసానికి వాళ్ళని పంపటానికి ఆశగా ఇష్టపడుతున్నాడు దేవుడు, నడిపిస్తున్నాడు. నువ్వు వాళ్ళకి ఏమి నింపుతున్నావు? కొంతమంది గ్యాదర్ చేసుకొని చెత్తను నింపి పంపుతున్నారు, కొంతమంది అసలు గ్యాదరింగే చేయట్లేదు. మనకి ఆడ కుదిరితే మనమా ఇంటికి పోతే బయటికి రాం, సత్యాకన్నా రావాల్సిందేగా. ఇంటికి పోతే బయటికి రాం అంటే ఎన్ని రోజులు ఉంటావు ఇంట్లో? కనీసం పక్కనున్న 4 ఇళ్లను ప్రభావితం చేయవా? అంత మాత్రం సేవ చేయవా? అంత మాత్రం సువార్త చేయవా? ఇంట్లో పోతే బయటికి రావా అయ్యా? ఇంట్లో పోతే బయటికి రావా అమ్మ? పొయ్యాక తెచ్చి బయటేగా టెంట్ వేసి. నీ బాధ్యత నీవు గుర్తుపట్టాలి. నువ్వు ఆ స్టెప్ తీసుకుంటావేమో అని పరిశుద్ధాత్మ దేవుడు, జీవం గల దేవుడు కనిపెడుతున్నాడు. ఈ మాట సైతానుగాడు మీ మైండ్లోంచి తీసేయకుండా జాగ్రత్త పడండి. ఈ మాట పోనీయొద్దు. ఈరోజు మెసేజ్ మొత్తంలో ఇది చాలా ముఖ్యమైన సందేశం. దీన్ని పోనీయొద్దు తమ్ముడు. నా గురించి అది ఆశించాడు దేవుడు. దేవుని కృపను బట్టి నేను చేస్తా, నా ఊపిరి ఉన్నంత వరకు చేస్తానే ఉంటా. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని గత 5 రోజులుగా నేను ఆ పనే చేస్తున్నా. ఆయన వాక్కుతోనూ, ఆయన ప్రభావంతోనూ, ఆయన ఆత్మతోనూ మీరు నింపబడినట్లు నేను ఆ తిప్పలే పడుతున్నా. ఏదో ఈరోజు 7 రోజులు కోటాలు పెట్టామని కాదు.
రోజు నాది అదే పని. పరిశుద్ధాత్మ సంబంధివి కదా నువ్వు, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివి కదా నువ్వు, దేవుని వాక్కు చాలా కాలంగా వింటున్న వ్యక్తివి కదా నువ్వు. ఏమాత్రం నింపావు అవతల వాళ్ళకి? లేదా నీకు బాధ్యత? లేదా నీకు బాధ్యత? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, అర్థమైందన్న అన్నాడు. దేవునికి మహిమ చెల్లించి గట్టిగా ఒకసారి. లైవ్లో వింటున్న వాళ్ళు కూడా, నువ్వు ఎంత నాజూకు వ్యక్తివైనా, ఎంత నువ్వు కుప్పల మీద కూర్చున్న వ్యక్తివైనా, ఐ డోంట్ కేర్, నువ్వు దేవుని పని చేయాలా. నువ్వు ఎంత గొప్ప మంచి హోదా కలిగిన వ్యక్తివైనా, నేను చెప్తున్నా కదా, నువ్వు ఎక్కడో అగ్రపీఠ మీద కూర్చున్న వ్యక్తివైనా దిగిరా దేవుని కోసం. నీ స్థాయి వాళ్ళని కూడా చెప్పు, నువ్వు దేవుని గురించి నింపో వాళ్ళని. ఏ రేంజ్లో ఉన్నాడో ఆ రేంజ్ వాళ్ళకి అందించాలి. కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థి అయితే నీతో పాటు సహవాసం చేసే నలుగురిని కూర్చోబెట్టి, వాళ్ళు నీకు లోకపు చెత్త నింపుతుంటే కూర్చొని నువ్వు వాటిని నింపుకోవటం కాదా, ఆ చెత్త నింపడానికి ట్రై చేసే నీ తోటి స్టూడెంట్స్ని కూర్చోబెట్టి నువ్వు దేవుని వాక్కుని, పరిశుద్ధాత్మని వాళ్ళలో నింపడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఛాలెంజ్, ఇది సవాల్. నువ్వు జాబ్ చేసే వ్యక్తివైతే నీ కొలీగ్స్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ ఆయా చెత్తంతా, లోకం చెత్తంతా నీలో నింపడానికి ట్రై చేస్తే కూర్చొని అలాగా ఇలాగా అంటాం కాదు. దేవుని వాక్కుని, దేవుని ఆత్మను వారిలోకి నింపునట్లుగా నువ్వు కృషి చేయాలి. దానికోసం ప్రార్థించాలి, ప్రేమ చూపాలి, పరిచర్య చేయాలి, సేవ చేయాలి, వారికి ఉపచారం చేయాలి, ఉపకారం చేయాలి. వారి దగ్గర దేవుడు నీకు ఇచ్చేటువంటి అంత స్థానాన్ని వారి ఆత్మలను నరకానికి పోకుండా కాపాడటానికి ఉపయోగించుకోవాలి. ముఖ్యమైనది కాదు ఇది? అరే, అన్ని ఎరిగిన నువ్వే నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా దేవుని ఆత్మ తన బిడ్డని ఎక్కడికి నడపాలి? మీరే చెప్పండి, పోనీ మీరే చెప్పండి ఎక్కడికి నడపాలో. సంవత్సరాల నుంచి నువ్వు ఎదుగుతున్నావు, సంవత్సరాల నుంచి నువ్వు వింటున్నావు, నా ఆత్మను పొందుకున్నావు, నా బిడ్డ ఇదిగో నేను ఒక బిడ్డను పంపిస్తున్నాను, బలపరచమ్మా, బలపరచునానా అంటే నువ్వు పట్టించుకోవట్లేదు. మరి ఇంక ఎటు పంపాలి దేవుడు? మీ ఊర్లో వాడిని నా దగ్గర పంపుతాడా? పోనీ మీ ఊర్లో మీ ఇంటి పక్క వ్యక్తి దగ్గరికి నేను వచ్చేదా? నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు ఇంకా సజీవురాలుగానే ఉన్నావు కదా. బాధ్యత గుర్తుపట్టండి, జాగ్రత్త పడండి. దేవుని ఆత్మని నింపుకోవటం కాదు, దేవుని శక్తితో నింపబట్టం కాదు, దేవుని వాక్కుతో నింపబట్టం మాత్రమే కాదు, వివేకంతో ప్రవర్తించటం, అందులో ఇది కూడా ఒక ముఖ్య భాగం. దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు? అపోస్తలుల బోధకు నడిపిస్తాడు. అపోస్తలుల సహవాసంలో నీకు సత్యవాక్యం దొరుకుతుంది. ఏది అవసరమో ఆ ప్రాముఖ్యమైన సమకాలీన సమాజానికి అవసరమైన ఉపదేశం నీకు అక్కడ లభిస్తుంది. ఆ ఉపదేశాన్ని అందిపుచ్చుకోవాలి. దేవుని వాక్కును స్వతంత్రించుకునుట, ఆత్మను స్వతంత్రించుకునుట. యేసయ్య చెప్పాడు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని. మర్చిపోయారా? దేవుని వాక్కును పొందుకొనుట, ఆత్మను పొందుకొనుట. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు, ఎక్కడుందా వచనం? అంటే దేవుని మాటల్ని పొందుకున్నవాడు ఆత్మను పొందుకున్నవాడే. యోహాను సువార్త మీరు చూపిస్తారా, నన్ను చూపిమంటారా? 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ఆ మాటల్ని తీసుకోగలిగితే ఆత్మను, జీవాన్ని నువ్వు పొందినట్టే. కాబట్టి దేవుని వాక్కు చేత దేవుని జీవాన్ని, దేవుని ఆత్మని పొందుకున్నావు. దేవుని వాక్కు నీలో నిలిచినంతసేపు, దేవుని వాక్కు నీలో ఉన్నంతసేపు దేవుని జీవం, దేవుని ఆత్మ నీలో ఉన్నారు. ఎంతగా నింపబడతావో అంతగా దేవుని వాక్కుతో నింపబడితే దేవుని ఆత్మ, దేవుని జీవం నీలో నిండిపోతాయి.
అలా నింపబడిన నీవు ఏం చేయాలని చెప్పాడు? ఇతరులకు కూడా వాటిని నింపాలి. శ్రేష్టమైన ఉపదేశం నీకు అపోస్తలుల దగ్గర లభిస్తే దాని చేత ఎదిగిన నీవు అనేకులను నింపటానికి ప్రయత్నించాలి. అందుకు మూడవదిగా నీ సహవాసానికి తెస్తాడు. సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ బలపడిన వాళ్ళనేమో బలహీనుల సాంగత్యానికి, బలహీనులనేమో బలవంతుల సాంగత్యానికి. ఎందుకంటే మండుచున్న కట్టెల్లోకి వెళ్తేనే బొగ్గు కూడా అగ్నిగా మారేది. అందుకు నడిపిస్తాడు. సహవాసం ఎందుకు? ఇప్పుడు కరోనా పోయి చాలా కాలం అయిందా? ఇంకా కొంతమంది పడకల మీదనే పరుండి సెల్ ఫోన్లో వాక్యము చూచుకొని అల్పానందం పొందుతున్నారు. కన్నీళ్ళు ఉండొద్దు. పరిశుద్ధుల సహవాసం పోయిందే, అయ్యో సాహచర్యం పోయిందే, నింపబడే అనుభవం పోయిందే, పలకరింపులు పోయాయే, ఆత్మీయత పోయిందే, అయ్యో నేను ఎలాగైపోయాను అని దుఃఖం రావద్దు. జాగ్రత్త పడాలి. ఎక్కడోళ్ళు అక్కడ. దేవుని కృపను బట్టి నాకు ఆ చింత లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లాక్డౌన్ అయిపోయింది, నా బిడ్డలందరూ పరిగెత్తుకు వచ్చేసారు, మొత్తం వచ్చారు. ఎవరు ఆయన సంతోషం. దేవుడు నాకు ఇంత మంచి బిడ్డల్ని సిద్ధపరిచినందుకు. కరోనా భయంకరంగా విజృంభిస్తున్న టైంలో కూడా అన్ని ఏర్పాట్లు, అన్ని సెట్టింగులు చేసుకొని జాగ్రత్తగా వచ్చి సన్నిధిలో ప్రేయర్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. చాలా ముచ్చటేసేది నాకు. నేనే వాళ్ళని తరమలేక ఇబ్బంది పడ్డా, పొండి 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 అని. లాక్డౌన్ అయిపోయింది, చలో ఇంకా దేవునికి స్తోత్రం. నా బిడ్డలైన మీరు తేడాన్ని నేను అనట్లేదు, ఒకవేళ ఉంటే సరి చేసుకోండి. కొంతమంది ఉన్నారు సమీపంలో, దూరంలో, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ కూడా రేపబడతారని ఈ మాటలు మాట్లాడుతున్నారు. నాలుగవది, మొదటిది ఏ సహవాసానికి వస్తే? పరిశుద్ధాత్మ సహవాసానికి. ఎక్కడికి ఏ సహవాసాన్ని తీసుకెళ్తాడు? సత్యవాక్యము నీకు దొరుకు స్థానము నీకు పరిచయం చేస్తాడు. రెండవది, అది పొందుకుంటున్న నీ దగ్గరికి అది లేని బిడ్డల్ని తెచ్చి నీ సహవాసానికి అప్పగిస్తాడు. అంటే నిన్ను సంఘంలోకి చేరుస్తాడు. సంఘంలో నీకంటే బలవంతుల దగ్గర నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు, నీకంటే బలహీనల్ని పరిచయం చేసి నీ నుండి వాళ్ళకి అందేటట్టు చేస్తాడు. ఇది క్రమం. మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా అందరూ గుర్తించుకోవాల్సిన క్రమం. ఎంతకాలం చూసినా బాధ్యత లేకుండా బతకూడదండి. ఈ ఒక్క పాయింట్ని ఎందుకు తిప్పించి మళ్ళీ చట్టేసినట్టు వేస్తున్నానంటే మీ మైండ్లో బాగా ఎక్కటానికి. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనులు, ముసలాళ్ళతో సహా అందరికి ఎక్కాలా. ముసలోళ్ళని ప్రభావితం చేయండి. కాలేజీ స్టూడెంట్ అయితే స్టూడెంట్స్ని ప్రభావితం చేయి, వాళ్ళకి ఎక్కించు దేవుని వాక్యాన్ని. ఉద్యోగస్తుడు అయితే నీ సాటి ఉద్యోగస్తుల్ని ప్రభావితం చేయి. నువ్వు నింపుకున్న దాన్ని వాళ్ళకు కూడా భాగం పంచు. ఇంకా నింపబడతావు. అప్పుడు నువ్వు ఇవ్వుడి మీకు ఇవ్వబడును అన్నాడు, లేకపోతే పొందిన దాంతోనే ఆగిపోతావు. ఓ ప్రత్యక్షత నీకు దేవుడు ఇచ్చే కొద్దీ దాన్ని పబ్లిక్ చేస్తూ ఉంటే ఇంకా 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 ఇవ్వబడతాయి. ఇచ్చిన దాన్ని గుంట తీసి గుంటలో పెట్టావు అనుకో, ముందు ఇచ్చిన దాని సంగతి చూడలే, ఇంకా అడుగుతున్నావు మళ్ళీ బుద్ధి లేకుండా. అభిషేకం కావాలంటే అభిషేకం. ఇచ్చిన అభిషేకాన్ని వాడలేదు కానీ ప్రభా అభిషేకం నింపు ప్రభా అంటే మెంటలు వచ్చిందని నీకు అంటాడు. పెట్టిన అన్నం తినమ్మా అంటే ఈ అన్నం తినను కానీ ఇంకా ఫుడ్ పెట్టంటే కామెడీ కదా అది. కలిగిన వానికి ఇవ్వబడదు, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడదు. నీకు అప్పగించిన దాంతో కష్టపడి ఇంకా 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 ఎక్కువ ఇస్తాడు. వాడుకుంటాడో సచ్చినా బతికినా అది సాక్ష్యం, అది చరిత్ర. చచ్చి బెడ్ మీద బబ్బో పెడితే పరిగెత్తుకుంటా రావాలా. నువ్వు జీవిత కాలంలో రక్షణలోకి నడిపించిన ఆత్మలో బిరబిర పరిగెత్తుకుంటా వచ్చి తమ కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రలాపించేంత ఆత్మీయ మెట్టులోకి నీ బిడ్డల్ని తీసుకొని రావాలా. ఆత్మల్ని సంపాదించాల. నువ్వు ఆత్మలకు తల్లివి కావాలి, ఆత్మలకు తండ్రివి కావాలి. అవును, నీ ఊపిరిపోయిన నాడు నిన్ను తీసుకొచ్చి ఆ బెడ్ మీద బండుకోబెడితే నువ్వు జీవిత కాలంలో
రక్షణలోనికి నడిపించి వాక్యాన్ని బోధించి వాళ్ళలోకి దేవుని జీవాన్ని, దేవుని ఆత్మను పంపిణీ చేసి నీకు ఇవ్వబడిందంతా భాగం పంచి అనేకుల్ని సిద్ధపరుస్తూ పరిగెత్తుతారు వాళ్ళు ఎక్కడున్నా. అమ్మో ఆయనే నాకు ఇదంతా, ఆమె నాకు ఇదంతా, నాకు ప్రభువును పరిచయం చేసింది. ఈరోజు నేను ఆత్మలో బలం నొంది ఇదిగో ఇలాగ ఉన్నానంటే దానికి కారణం దేవుడు ఆమెని, ఆయనని వాడుకున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి నీ మీద కన్నీటి చుక్కలు రాల్చేటట్టు ఉండాలని జీవితం. అది కదా జీవితం. ఆస్తులు సంపాదిస్తే వచ్చి ఏడుస్తారా? మావాడికి 3 ఫ్లాట్లు, పెద్దవాడికి 3 ఫ్లాట్లను, రెండోవాడికి 3 ఫ్లాట్లు, అమ్మాయికి ఏమో 4 ఫ్లాట్లు, ఆడపిల్ల కదండి 4 ఫ్లాట్లు, అందరికీ ఎవరి వాళ్ళకి ఇచ్చానండి అంటే 4వ వాడు ఎడుతాడు నీ మీద పడి. ముందు వాళ్ళందరికీ ఆయన మంచి అన్ని ఇచ్చాడు ముసలోడు, చచ్చేటప్పుడు నాకేమో 1 ఫ్లాట్ ఇచ్చి చచ్చాడు, చిన్నదంతా నా దగ్గరే తిన్నాడు, కొడుకు తిట్టకపోయినా కోడలు తిడుతుంది, ఇటు తిన్నని చెయ్య, మామూలుగా తిన్నాడా, దున్నపోతు తిన్నాడు. పెద్దాడికి 3 ఫ్లాట్లు, రెండోవాడికి 3 ఫ్లాట్లు, మూడాడికి 3 ఫ్లాట్లు, అమ్మాయికి 4 ఫ్లాట్లు, మాకేమో 1 ఫ్లాట్, తిన్నదంతా మా దగ్గర. సంపాదిస్తే వాళ్ళకి తృప్తిగా తిని వచ్చి ఆడవరు, మాకు ఇచ్చావు ఫ్లాట్ అన్న ఇచ్చావు అని ఆడవరు. వాడికి 3 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, ఈడు ఎడుతుంటాడు, సచ్చినా కూడా తిడుతుంటాడు. అలాగని వాళ్ళకి ఏమి ఇవ్వద్దని నేను చెప్పట్లా, ఉంటే ఇవ్వు, అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి ఇవ్వమని చెబుతున్నాను నేను. అరే ఏమి రంది, ఏం పిచ్చో పిచ్చి, ఎంతో కొంత ఇచ్చాడు కదా దేవుడు, స్తోత్రం అనుకోరు. ఇంకా 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 కుప్పలు చెబుతున్నాను. పక్కకు బిడ్డ వ్యవహారాన్ని ఏదో చేసావు బిడ్డలకంతా, ఇక ఆత్మీయ బిడ్డల్ని సంపాదించడానికి బయలుదేరు, ఆత్మలను నింపడానికి బయలుదేరు. సంఘంలో దొరుకుతారు, సమాజంలో దొరుకుతారు, ఇరుగు పొరుగుల్లో దొరుకుతారు. రోజు 1 గంట సేపు నీ ఇంటి పక్కన ఉన్న 4 కూడుకొని ప్రార్థన చేయడానికి 1 గంట కేటాయిస్తే చిన్న గుంపు డైలీ మీకు ఎటుకుటి కమిటీ మీటింగ్ జరిగింది కదా, పనికిమాలిన మీటింగు, ఆ మీటింగ్ని ప్రార్థనకు తిప్పు, ఎంత బాగుంటుంది. మీ వీధిలో ఒక చిన్న ప్రార్థనా గుంపు తయారైద్ది. ఆ ప్రార్థనా గుంపు రోజు ప్రార్థన చేస్తూ ఉంటే చిన్నగా వీధిలో ఉద్యమం స్టార్ట్ అయింది, పక్క వీధిలో స్టార్ట్ అయింది, చివరికి ఆ ప్రాంతం అంతా దేవుని కోసం ప్రభావితం అయ్యింది. అట్లాంటివి ఉన్నాయి. కొంతమంది విశ్వాసులు విచిత్రమైన విశ్వాసులు, ఉన్నదే 40 మంది 50 మంది ఉంటారు ఆ సంఘంలో, వచ్చి కూర్చుంటారు ఆదివారం, పాస్టర్ని తిడుతుంటారు అందరూ కలిసి. ఎక్కడెక్కడ సంఘాలను ఆవంతును ముందుకు వెళ్తుంటే ఈ పాస్టర్ ఏంది ఏడా ఉన్నాడు అని ఒక అంటే ఇంకొక ఉంటుంది. ఈయన ఏందో ఒక్కొక్కళ్ళు బుద్ధులు మనకేం తెలుసు, బయటికి తెలుస్తాయి అయింది, ఏమో లోపల ఏదో తేడాలు ఉంటాయి, అందుకే దీవించడం. ఇంకొక ఉంటుంది, కాదులే వాక్యం అర్థం కాదు కానీ అంటాడు. ఇంకొక ఉంటుంది, వాక్యం కాదు కానీ ఎక్కువసేపు చెబుతాడులే అది. ఇవన్నీ ఈ మీటింగ్లు వేసుకొని ఉన్న 40 మంది 50 మంది ఆ నిలబడ్డోడిని కాట్లు వేయడం సరిపోయింది. అసలు నిజం చెప్పనా, నేను తిట్టాల్సింది అతను కాదు, మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి. ఎందుకంటే అతని పని అతను చేస్తున్నాడు, మీ పని మీరు చేయటల్లా. అతని మీద పడి ఏడవకపోతే నువ్వు 4 కలిచ్చా. ఆదివారం కాగానే ముసుకేసుకొని సంఖలో బైబిల్ పెట్టుకొని సోత్రం అనుకుంటా, 4 కలిచ్చాను, నువ్వు ఆ సాక్ష్యం ఉంది నీకు. నువ్వు కదిలిస్తే కదా, నువ్వు ప్రభావితం చేస్తే కదా సంఘంలో ఆత్మలు చేర్చబడి, ఆత్మలు రక్షింపబడి సంఘం వర్ధిల్లేది. నీ బాధ్యత నువ్వు విస్మరించి ఆత్మీయ నాయకుడిని ఎన్ని తిట్టిపోసుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ఏముండదు. ఒకవేళ నువ్వు విమర్శించినా నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చి అప్పుడు పాయింట్అవుట్ చేయి, అర్థం ఉంది. నీ కర్తవ్యం ఏమో నువ్వు నెరవేర్చవు, కనీసం 4 నీకు సమకూర్చి ప్రార్థన చేసిన అనుభవం ఉండదు, ఉందా? లేకపోతే నేర్చుకో మర్యాదగా, తయారుగా. ఈరోజు మతోన్మాద శక్తుల్ని చూడండి, ఎంత యూనిటీయో, ఎంత ఐక్యంగా కష్టపడి ఎదుటి వాళ్ళని సత్యం నుండి తప్పియడానికి తిప్పలు పడుతున్నారు, ఎంత ఐక్యంగా.
తీర్మానం చేద్దాం ఈరోజు. ప్రతి ఒక్కరూ ఒక గుంపుగా మారాలి. ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్రార్థన గుంపుగా ప్రారంభించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్కును, జీవాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని ఇతరులకు కూడా నువ్వు పంపిణీ చేయనట్లు, కూర్చొని బాటిల్కి నింపినట్టుగా నువ్వు ఆత్మలకు నింపాలి. తీర్మానం చేయి. ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు నేను. ఈ ఒక్క మాటని మీకు మేజర్గా అందించి ముగించాలనుకుంటున్నాను. ఈరోజు తీర్మానం చేయి. దేవుని కృపలో ఈరోజు కొంతమందిని దేవుడు మన మధ్యలోకి సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడో తెలుసా? నేను ఇక్కడుండి ఆత్మలకు నింపుతున్నాను. ఆ నింపబడ్డ వాళ్ళల్లో కొంతమంది ఇక్కడ నా ముందు ఉన్నారు. ఒకప్పుడు మీలా కూర్చొని ఇలాగ నింపబడ్డటువంటి వ్యక్తులు వాడు. ఇప్పుడు దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. వారిని కొన్ని ప్రాంతాలకు పంపి ఆ ప్రాంతాల్లో ఏమీ తెలియనటువంటి ఆత్మలను దర్శించి వాళ్ళతో కలిసి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతో జీవించి వాళ్లకు దేవుని వాక్కుని, పరిశుద్ధాత్మని, దేవుని జీవాన్ని నింపటానికి కొంతమందిని దేవుడు తన పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు. వారిని దేవుని కొరకు సిద్ధపరిచి పరిచర్యకు పంపుదాం. ప్రార్థన చేద్దాం. రండి, ప్రార్థన చేద్దాం. అందరము మోకాళ్ళుని లేకపోతే పైకి లేచి నిలబడండి. ఒక్కసారి కొంచెం నడువులు సర్దుకుంటే మళ్ళీ కూర్చుందరు. కానీ పైకి లేచి నిలబడండి. ఎవరికోళ్ళు ఆలోచన చేయండి. మీ నుండి పని జరగకపోతే, ఏ కార్యం నెరవేరకపోతే సిగ్గుపడండి. నీ అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు అన్నీ తెలుసు ఏసైకి. అవన్నీ తెలుసు ఏసైకి. అవన్నీ తీసేస్తాడు. అవి లెక్కలో కాదు. నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు. నువ్వెందుకు చేయకూడదు తమ్ముడు? నలుగురు సోదరులను ఎందుకు ప్రభావితం చేయకూడదు? డైలీ నీతో పాటు కనీసం 2, 3 కలిసి డైలీ రోజు మొత్తంలో 1 గంట ఎందుకు ప్రార్థన చేయకూడదు? నువ్వెందుకు చేయకూడదు చెల్లి? నీతో పాటు నీ తోటి స్నేహితురాండ్రను, మరో 2 కనీసం ఒక్కరినైనా నీతో పాటు కూర్చోబెట్టుకుని డైలీ 1 అవర్ ఎందుకు ప్రేయర్ చేయకూడదు? ఒక చిన్న 2, 3 కలిగి ఒక చిన్న గుంపుగా నువ్వు ఎందుకు మారకూడదు? పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ సహవాసానికి వచ్చిన వాళ్ళు ఆగలేరు. ఖచ్చితంగా ఈ పని చేస్తారు. వారు ఒంటిగా ఉండరు, వారు గుంపుగా మారుతారు. ఒంటిగా ఉండరు. ఒంటి చెట్టులాగా ఏ పండు, ఏ ఫలం లేని ఒట్టి చెట్టులాగా ఉండరు. వారు అనేక ఫలాలు ఫలించడి కొమ్మ వలె ఉంటారు. ఫలించడి కొమ్మ వలె ఉంటారు. పరిశుద్ధాత్మ సంబంధులు, ఆత్మపూర్లు. ఎంతమంది తమ్ముళ్ళు ఆలోచిస్తున్నారు ఈ మాటని? ఎంతమంది చెల్లెళ్ళు ఆలోచిస్తున్నారు? ఎంతమంది అన్నలు ఆలోచిస్తున్నారు? ఎంతమంది అక్కలు ఆలోచిస్తున్నారు? అప్పులు ఉన్నాయి నీకు, నాకు తెలుసు ఆ సంగతి, దేవుడికి కూడా తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఉంటే ఒట్టిగా పోతాయా? ఒక చిన్న గుంపును సమకూర్చి ప్రార్థిస్తే పోతాయా? దేవుడు తీసేస్తాడు. రోగం ఉంది, తీసేస్తాడు. కేసులు ఉన్నాయి, తీసేస్తాడు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, తీసేస్తాడు. ప్రయత్నాలు జరుగుతున్నాయి, సఫలపరుస్తాడు. ఉద్యోగం లేదు, తిప్పలు పడుతున్నావు, సఫలమైంది కార్యం. నీ చేత పని చేయించుకోవడానికి నిర్ణయించిన నీ కడుపుకి అన్నం పెట్టడు. నిన్ను పనిలో వాడుకోవాలనుకున్నాడు, నీ కడుపుకి అంత అన్నం పెట్టడు. నీ భార్య బిడ్డలకి అంత అన్నం పెట్టడు. పెట్టడా? ఖచ్చితంగా నీకు దారి చూపిస్తాడు. డౌట్ లేదు అందులో. ఒకరికంటే మిన్నుగానే ఇస్తాడు నీకు. కానీ నీ గుండె కొట్టుకోవాలా ఆత్మల కోసం. నీ గుండె కొట్టుకోవాలా ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం. అది చూస్తాడు ఆయన. ప్రార్థన చేయి. నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నా. నా కర్తవ్యం ఏంటో నాకు నేర్పించు. నాకు అర్థమైంది ప్రభు, నన్ను క్షమించి, జాగ్రత్త పడతాను, దిద్దుకుంటాను. నీ సహవాసంలో శక్తి పొందుకొని, నీ దాసుల సాహచర్యంలో ఆత్మను పొందుకొని, శక్తి పొందుకొని, వాక్కు పొందుకొని, జీవం పొందుకొని అనేకులకు నేను వ్యక్తిగతంగా కలిసి నింపుతా ప్రభువా. నాకు బలముని, నాకు శక్తిని, నాకు జీవాన్ని, నాకు వాక్కుని, నాకు ఆత్మని ముందు నన్ను నింపు ప్రభువా అని ప్రార్థించు. కళ్ళు మూసి తలలు వంచి ముందు నన్ను నింపు ప్రభువా.
నన్ను నింపు. నేను అనేకుల్ని బలపరుస్తాను, నేను అనేకుల్ని నింపుతాను. నా సహవాసంలోకి నువ్వు రప్పించిన ప్రతి ఒక్కరిని నీ కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా నేను సిద్ధపరుస్తాను. నాకు కృపనిమ్మని ప్రార్థన చేయి. కొంతమంది ఇంతవరకు మారు మనసే పొందలా, కొంతమంది ఇంతవరకు బాప్తిస్మే పొందలా, ఇంతవరకు అసలు నువ్వే కడగబడలా, ఇంక నువ్వు ఎదుటి వాళ్ళు ఏం బాగు చేస్తా? ఇంతవరకు నువ్వే మారు మనసు అనుభవంలోకి రాలా, ఇంక ఎదుటి వాళ్ళని ఏం రప్పిస్తా? నువ్వు అందుతావేమో, నీ ద్వారా అనేకుల్ని బాగు చేద్దామని ఆయన అనుకుంటున్నాడు. అరే నువ్వే అందట్లేదు ఇంతవరకు. ఇక నువ్వు బాగుపడితే కదా ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి. ఈరోజు తీర్మానించు, ఈ శుక్రవారపు వేళ ఈ ప్రార్థనలో ఒక మంచి తీర్మానించు. ఈరోజు నేను మర్చిపోవచ్చు ఈ మాట చెప్పి, దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఎంతవరకు దీన్ని ఆచరణలో పెడతావు గుర్తుపెట్టుకుంటాడు. ప్రార్థన చేయి కళ్ళు మూసి. ఒకవేళ లేదన్నా నేను ఈరోజు మారు మనసు పొందుతున్నా, ఇన్ ది స్పాట్ ఇప్పుడైనా సరే నువ్వు ఇస్తే నేను బాప్తీసం తీసుకొని ఇక దేవుని బిడ్డగా నేను నిలబడి నేను నింపబడి అనేకులను నింపడానికి సిద్ధంగా ఉన్నానన్నా, నా రక్షణ కోసం ప్రార్థన చేయమంటే నీ కుడి చేయి ఎత్తి చూపించు. నేను నీ బాప్తీసం కోసం ప్రార్థన చేస్తా. నీ బాప్తీసం కోసం చేతులెత్తినటువంటి బిడ్డలందరి కొరకు ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన తీసుకోవడానికి సిద్ధం అంటే అలా ముందుకు వచ్చేసి ఇక్కడ నిలబడు. ఇక్కడ రా, ఇక్కడ రా. ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు నాకు తెలియదు. పరిగెత్తిరండి. రోజు అనేక మంది వచ్చి పరిగెత్తుతూ బాప్తీసం పొందుతూ ఉన్నారు. జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మను స్వతంత్రించుకుంటున్నారు. ఈరోజు పరిగెత్తిరా, ఆలస్యం చేయవా. నువ్వు దేవుని చేతికి అందితే నిన్ను తన శక్తితో నింపి, తన ఆత్మతో నింపి, నిన్ను బలపరిచి అనేకుల్ని బాగు చేయడానికి, నిన్ను వాడుకోవడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం 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 నిర్లక్ష్యం, ఎంతకాలం? పరిగెత్తి వచ్చేసి, తొందరగా వచ్చేసి, ఆలస్యం చేయవా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేత. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆలస్యం లేదు, పరిగెత్తు. ఏమని వివరింతును, బాగుపడి అనేకుల్ని బాగు చేయాలంటే వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున శాపంలో నుండి నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నాలికలో పితరుల పాపంలో నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నా రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తా. నీ శాపగ్రస్తమైన జీవితంలోంచి బయటికి రా అని దేవుడు పిలుస్తున్నాడు. నీ ఇష్టం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నువ్వు ఎక్కడున్నా పరిగెత్తు. చెందేత. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేత. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్య
భాగ్యము స్తోత్రం. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆమేన్. ఆహ్లాదన్యత ఓ నా భాగ్యము స్తోత్రం. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. హల్లెలూయా. ఈ బల్లని పక్కన పెట్టాల. మీరు ఒకసారి కూర్చోండి చక్కగా. ఎక్కడోళ్ళు అక్కడ బాప్తిస్మానికి సిద్ధపడేవాళ్ళు కూడా కూర్చోండి, ఇస్తాను. చక్కగా కూర్చోండి, చెప్తాను మీరు. ఇంకెవరైనా రక్షణకు సిద్ధపడే వాళ్ళు ఉంటే ఆలస్యం చేయొద్దు. దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణం. ఎట్లా? దావీదన్న అంటాడు, కొంతమంది హృదయంలో ఇలా ఉండొచ్చు, సేవకులుగా మమ్మల్ని అభిషేకిస్తే కదా, మేము మమ్మల్ని ప్రోత్సహిస్తే కదా మేము చేస్తానికి, మరి మమ్మల్ని అట్లా ప్రోత్సహించకపోతే మేము ఏం చేస్తామంటారు. ఎవరు ప్రోత్సహించాలి? నేను పడవ మునిగింది, నదిలో మునిగి జనం చేస్తున్నారు, ఇప్పుడు వెనక ఎవడన్నా ఉండి నెట్టాల నిన్ను? తెలివి తక్కువ దద్దమ్మలు పలికే మాటలు ఎవరన్నా పలికితే. ప్రోత్సహించేది పరిశుద్ధాత్ముడే. ఈ వాక్యంలో నుంచి ఇప్పుడు నేను చేసింది ఏంది? వాక్యంలోంచి నేను చెప్పింది ఏంది? ప్రోత్సాహమే. నన్ను ఎవరు ప్రోత్సహించారు? నశించిపోతున్న ఆత్మలు చూస్తున్న, గుండె రగిలిపోతుంది. అప్పుల బంధకాలు తెగించి రాలేక, ఆత్మలు చూస్తూ ఉండలేక నలిగిపోయి దేవుని పాదాలు పట్టుకుని ఏడిస్తే దేవుడు ముందు విశ్వాసంతో అడుగేయమన్నాడు. నాకున్న ఆ టైంనే పోనీయకుండా ప్రతిరోజు మాటలు రాని మూగరాలికి కూడా పలక మీద బొమ్మ గీసి యేసు సిలువను గురించి చెప్పి ఆమె రక్షణలోకి వచ్చేటట్టు కష్టపడ్డా. భారం, ఆత్మల కొరకైన భారం. నిజంగా ఆ భారం నీలో ఉంటే ఎవడో నిన్ను నిలబెట్టాలి, ఎవడో కిరీటం పెట్టాలి, ఎవడో ఇదిగో పెద్ద పుల్లు వస్తుంది కాసేపు ఇప్పుడు డ్యాన్స్ చేస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. నీ వల్ల కాదు అసలు. తిండి పట్టదు, నిద్ర పట్టదు, ఏడుపు, మూలుగు, ఆర్తత్వని, అంగలార్పు, రంది. ఆత్మలను కాపాడాలన్న తృష్ణ పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. అట్లా కాకుండా ఏ మనుషుడో నన్ను లైన్లో తేవాలి, ఏ మనుషుడో నన్ను ఇచ్చేయాలంటే అది సోది రకాల ఆలోచన. స్ట్రైట్గా చెప్పాలంటే నిజంగా ఏర్పాట్లో నువ్వు ఉంటే ముందు నీకున్న అవకాశంలో పనిచేయటం మొదలు పెడతావు. ఆపిన ఆగవిగా. పైన తైలం ఉంది దావీదు మీద, వచ్చాడు, శత్రువు సవాలు వినపడుతుంది. అన్నలు ఆటంకపరిచారా, ముందుకు నెట్టారా? నీ గర్వం రో. ఆ చిన్న మందను ఏం చేశా? నీ ఎంత గర్వమో తెలుసా నీకు? చిన్న మందను ఏలటం చేత కాదు, కానీ ఈ ఇశ్రాయేలు జనాంగం మొత్తం నీకు రాజు అవుదాం అనుకుంటున్నావా? ఆడిని చంపి నీ చేత అయిద్దా? పెద్ద పెద్ద మునగాళ్ళ తలక్రిందులై ఉంటే ఇక్కడ పెద్ద పోటుగాడు వచ్చాడు, ఆడిని చంపేసి రాజు అయిపోతానికి వీడికి ఎంత గర్వమో చూడు అసలు. వీడికి ఎవరికి అని అడ్డు తగిలారు. తగిలితే ఏం చేశాడు? ఏంది, నన్ను ఎవరు ప్రోత్సహించట్లేదు అన్నాడా? దులిపేసి పక్కకి వెళ్ళాడు. ఇంకొకటితో అన్నాడు, డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు నీరు గార్చాడు మళ్ళా. అయ్యా ఆడు అంత పొడుగున్నాడు, ఆడు ఒంటి నిండా కవచాలు ఉన్నాయి, వాడు ఎట్టున్నాడు, ఆడు అట్టున్నాడు, అది ఇది అని చెప్పి చెబుతా ఉంటే వీడెవడురా, దేవుని భక్తుడా గొల్యాతు భక్తుడా?
నా ముందు దేవుడిని మయంపరచుకుని అణిపొగుడతాడు ఏంది తిక్కలోడు, అందుకే అయిపోయాడు వీడు అనుకుని, ఇవన్నీ నాకు ఎందుకులే కానీ రాజా, సింహాన్ని చంపా, ఎలుగుబంటిని చంపా, నాకు అవకాశం ఇస్తే వాడిని కూడా వేస్తా, ఈ సోది అంతా నాకు వద్దు, నువ్వు అంటే పోతా, పర్మిషన్ కోసం వచ్చా. దేవునికి స్తోత్రం. పోయాడు, సాధించాడు. కాబట్టి ఎవరో నిన్ను డిస్కరేజ్ చేశారనో, ఎవరో నిన్ను ఎంకరేజ్ చేయలేదనో, ఇవన్నీ దద్దమ్మల మాటలు. ఎవరి మాటలు? పెద్దగా చెప్పండి. పెద్దమ్మల మాటలా? భారం లేని రకాల మాటలు. గుండెలో భారం ఉంటే, ఆత్మలో రోషం ఉంటే, బూడిచిపెట్టినా సరే తన్నుకొని లేచి వస్తావు నువ్వు దేవుని కోసం. సమాధిని చీల్చుకొని యేసయ్య బయటకు వచ్చినట్టు అగాధంలో బంధించినా సరే ఒకే ఒక్క గుద్దుతో మొత్తాన్ని బ్రద్దలు చేసుకొని బయటపడతావు దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు. అది అభిషిక్తుడి లక్షణం. కాబట్టి దావీదన్న మాట ఒకవేళ ఎవరైనా కలిగి ఉంటే, వీళ్ళందరి మాట, ఎవరి మాట అయినా సరే, ఎవరు చెప్పినా సరే, అలాంటి ఆలోచన ఎవరు కలిగి ఉన్నా సరే, ఏంటిది? అబ్బా పెద్దగా చెప్పండి. రైట్, రండి. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరో ముందుకు వస్తారు, ఆ పేర్లు చదువుతారు. పేర్ల ప్రకారం చక్కగా స్త్రీ పురుషులు వచ్చేసేయండి. ఈసారి దేవుడు ఏర్పాటు చేసి ఆస్తులు సంపాదించడం కాదా, ఆత్మల్ని సంపాదించాలి. నీ మహిమ కోసం మిద్దె మీద మిద్దె కట్టడం, నీ పేరు గొప్ప కోసం ఏదేదో చేయటం కాదు. నీ